शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शरदाम्। सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनादं श्री विश्वनाथं शरणं प्रपद्ये। బ్రహ్మ జ్ఞాన సదస్సు బ్రహ్మ సదస్సు మొదటి రోజు రెండవ పూటలో మనం ప్రవేశించాం. ఇంతవరకు జ్ఞానం యొక్క స్వరూపం స్వభావము పూర్వ ముగ్గురు వక్తల ద్వారా మీరు శ్రవణం చేశారు. వేదాంతానాం న జామిత అస్తి, వేదాంతాలకు సోమర్తనం లేదంట. మనకున్నా కానీ మనకు సోమర్తనం ఉంటుంది, కూర్చుంటే నిద్ర వస్తుంటుంది, అలసత్వం వస్తుంటుంది, ఏం లే అనిపిస్తూ ఉంటుంది. కానీ తల్లి ఎలాగైతే పిల్లవాడిని మాటిమాటికి నిద్రించి లేపుతూ ఉంటుందో, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత అని, అలాగే శాస్త్రానికి సోమర్తనం లేదు, మనలను మాటిమాటికి మేలుకొలుపుతూ ఉంటుంది. అట్లాగే పునరావృత్తి దోషం కూడా లేదు శాస్త్రానికి. చెప్పిందే చెప్పుకున్నా మనకు కూడా దోషం రాదనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే ఒకే పదంలో వెళ్ళాలి, ఒకే పథంలో వెళ్ళకపోయినా ఒకే పదంలో వెళ్ళాలి. పథం వేరు కావచ్చు, పథం అంటే మార్గం, పథి. జ్ఞానము జ్ఞాయతే అనేన ఇది జ్ఞానము. దేని ద్వారా ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటామో దాన్ని జ్ఞానం అన్నా. దేని ద్వారా ఒక వస్తువు యొక్క ఉనికిని తెలుసుకుంటామో దాన్ని జ్ఞానం అన్నా. కానీ అసలు జ్ఞానం ఇదేంటిది? వృత్తి జ్ఞానం. జ్ఞానమేవాత్మ. జ్ఞానం అంటే ఆత్మ యొక్క స్వరూపమే, జ్ఞానం కానీ వేరు కాదు. ఇంతవరకు ఎన్ని రకాలుగా మనం వర్ణించుకున్నా అది వృత్తి జ్ఞానమే అవుతుంది కానీ ఇంకొకటి కాదు. అందుకొరకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే బ్రహ్మశబ్దానికి లక్షణాలు చెప్పిన దానిలో జ్ఞానశబ్దం కూడా ఉంది. అది ప్రమాజ్ఞానమో అప్రమాజ్ఞానమో స్మృతి జ్ఞానమో ప్రత్యక్ష జ్ఞానమో రకరకాలు ఏదైనా కావచ్చు కాక జ్ఞానత్వేన జ్ఞానం ఏకం నతు నానా. జ్ఞానత్వం చేత జ్ఞానం ఏకగాని నానా జ్ఞానాలు లేవు లోకంలో. వస్తువులు మారినందువల్ల జ్ఞానం మారినట్టుగా ఉంటుంది. ఇది మైకు అన్నప్పుడు మైకు జ్ఞానము, గ్లాస్ అన్నప్పుడు గ్లాసు జ్ఞానము, ఫలానా అన్నప్పుడు ఫలానా జ్ఞానము. కానీ జ్ఞానం ఏంటిది? జ్ఞానం విషయం మారింది కానీ జ్ఞానం మారలేదు. విషయం మారకుంటే జ్ఞానం జ్ఞానంగానే ఉంటుంది. ప్రమాత్ర ప్రమేయము త్రిపుటి లోపల తెలుసుకునేవాడు, తెలియబడేది తెలివి, ఈ మూడు కనిపించినప్పటికీ మూడు భిన్నంగా లేవు, ఏకమయ్యే ఉన్నాయి. ప్రమాత్ర చైతన్యము, ప్రమాణ చైతన్యము, విషయావచ్ఛిన్న చైతన్యం మూడు ఏకకరణమైనప్పుడు అక్కడ వస్తువు యొక్క
స్వరూపం మనకు అవగాహనకు వస్తుంది అని వేదాంత శాస్త్రం చెప్తూ ఉంది. అట్లాగే భగవంతుడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు, వేదైః అనేకైః అహమేవ వేద్యః, సమస్త వేదాల ద్వారా తెలియబడేవాడిని నేనే అన్నాడు. పదాల యొక్క అర్థాన్ని స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోగలిగితే అనేకైః వేదైః అహమేవ వేద్యః, వేద్య వస్తువు విషయమైంది, ప్రమాణాలు రూపంలో ఉన్న వేదాలు దాన్ని తెలుసుకునే జ్ఞానమైంది, తెలుసుకునేవాడు వేరుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. తెలియబడే వస్తువు ఏంటిది? అహమేవ. దేని చేత? వేదైః. పోనీ ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిన వేదాంతకృత్, వేదాలను చేసినవాడు ఆయనే అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వేదాల ద్వారా తెలియబడే వస్తువు వేదాంతకృత్ ఏకమైందా, ఒకటైందా? మరి ఇంక జ్ఞానాలు వేరుగా ఎక్కడున్నాయి? జ్ఞానం ఒకటే, కానీ నేను పొద్దున ఎవరో చెప్పారు, వ్యక్తి ఒకటే అయినా క్రియాభేదం చేత ఎట్లాగైతే వేరు వేరుగా చెప్పబడినాయో, వంటవాడు అని, మాస్టర్ అని, ఫలానా అని విషయం మారినందువల్ల విషయ జ్ఞానం వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ జ్ఞానత్వైన జ్ఞానము ఒకటే. అసలు విషయంగా చెప్పగలిగితే ఇవన్నీ కూడా జ్ఞానాలు కాదు, జ్ఞానాభాసం మాత్రం. జ్ఞానం ఏంటిది? తన యొక్క స్వరూపం. అందుకొరకు ఇంతవరకు పరిపూర్ణానంద స్వామి వారు ఒక ఉపమానం చెప్పారు మీకు. వస్తువును తెలుసుకోవాలంటే, చీకటి పోవాలి అంటే ఏం వేయాలి? లైటు వేయాలి కదా. అనుకోండి, లైట్ వేసామనుకోండి, అప్పుడు ఏమైంది? వెలుతురు వచ్చింది అనుకో. వెలుతురు వచ్చిన తర్వాత ఏమైంది? చీకటి పోయింది కదా. ఎక్కడికి పోయింది? చాదరగాటికి ఏమన్నా పోయిందా? లేదు, ఆ గదిలో ఎక్కడికి పోయి దాక్కుందా? ఎక్కడికి వెళ్ళలేదు, ప్రకాశ స్వరూపమే అయింది. అది వెలుతురు స్వరూపమే అయింది, కానీ అది ఎక్కడికో వెళ్ళిపోలేదు, మళ్ళీ రాలేదు. అట్లా అజ్ఞానం ఎప్పుడు అనుకున్నాము? నీ యొక్క జ్ఞానం లేనప్పుడే, స్వరూప జ్ఞానం లేనప్పుడే అజ్ఞానం అనుకున్నాం. కానీ స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం ఎక్కడికి పోయింది? అది అజ్ఞానం ఎక్కడికి పోయింది? ఇంతవరకు చెప్పారు కదా, చిల్లగింజ కూడా అడుగుపెట్టినట్టుగా అజ్ఞానం కూడా తన స్వరూపమే అయిపోయింది. అందువల్ల అసలు జ్ఞానం ఏం చెప్పాడు భగవంతుడు? క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ అన్నాడు. పొద్దున చెప్పుకున్నాం కదా, రెండే వస్తువులు ఉన్నాయి ఈ లోకములో కదా. ఏంటి? ఒకటి దృక్కు, ఒకటి దృశ్యము. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఎన్ని పదాలు మార్చుతూ పోయినా రెండే తప్ప మూడవది లేదు. క్షేత్రజ్ఞయో జ్ఞానం, క్షేత్రం యొక్క జ్ఞానము, క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానము, ఈ రెండు కూడా యత్తత్ మతం మమ జ్ఞానం. మమ అంటే నా యొక్క జ్ఞానం. నా యొక్క జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానమా? అహం శబ్దం చేత ఏదైతే ప్రతిపాదింపబడుతుందో ఆ తత్వం యొక్క జ్ఞానం. అప్పుడు క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానం ఒకటే అయినప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరయ్యారా, ఒకటయ్యారా? ఏంటి చెప్పరు? క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. అప్పుడు క్షేత్రజ్ఞానం, క్షేత్రజ్ఞానం, అహం జ్ఞానం మూడు ఒకటైనాయా, వేరైనాయా? మరి ఇంకా వేరే జ్ఞానం ఎక్కడుంది ఈ లోకంలో? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విత వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ. ఇది శరీరం అని తెలుసుకునేవాని క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఆ క్షేత్రం యొక్క జ్ఞానం, ఈ క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానం ఏం జ్ఞానం? నా జ్ఞానమే. అక్కడ నా ద్వారానే అది ప్రకాశింపబడుతుంది అని ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ ఒక ఉపమానం చెప్పాడు. ఒక దగ్గర ఇట్లాగే స్టేజ్ అంత బాగా అలంకరింపబడింది.
నృత్యం చేసేదాన్ని నృత్యకత బాగా అలంకారం చేసుకొని రంగురంగుల విచిత్రమైన హావభావాలతో నృత్యం చేస్తుంది. రాజుగారు దానిపైన కూర్చున్నాడు. శ్రోతలంతా కూడా ఆ హావభావాలతో చూస్తున్నారు. ఆహా, ఎంత బాగా నృత్యం ఉంది, ఎంత బాగా ఉళ్ళూరుతూ బాగా చూస్తూ ఉన్నారు. ఆ పక్కకు ఆయన ఉండి, నాయన ఈ సన్నివేశానికంతా కూడా మెయిన్ ఎవరు చెప్పవయ్యా అని అడిగాడు. అదేంటో మెయిన్ ఎవరు అంటే, అక్కడ రాజు కూర్చున్నాడు, రాజు లేకపోతే అంతా ఎట్లా నడుస్తుంది, ఆయనే కదా ఇదంతా ఖర్చు పెడుతున్నాడు చేస్తున్నాడు అంతా కూడా, ఆయన మెయిన్. ఆ పక్కవాడు మళ్ళీ అడిగాడు, ఆ నృత్యం చేసే నర్తకే లేకపోతే రాజు ఏం చేస్తాడయ్యా అని. అవును నిజమేనే, నేను ఇంతవరకు రాదనుకున్నాడు, ఆ నర్తకే ముఖ్యము, అందువల్ల రాజుది ఏం లేదు, నర్తకి ఉంది కాబట్టి మనం అంతా వచ్చాం, ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం, ఆనందిస్తున్నాం అన్నాడు. ఆ పక్కవాడు మళ్ళీ అడిగాడు, మనమంతా లేకపోతే ఆ నృత్యకి ఏం చేస్తుంది చెప్పమన్నాడు వాడు. అంతే కదండి, ప్రేక్షకులు లేకపోతే వినేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ వచ్చి ఊరిక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునేదే కదా. అవును నేను ఏమనుకున్నాను, ఇంతవరకు ఆ నర్తకి అనుకున్నాం, రాజు అనుకున్నాం, మనం లేకపోతే మన కొరకే కదా అంతా కూడా, మనం లేకపోతే దాంతో యొక్క ప్రయోజనం ఏంటి, అవును మనమే ముఖ్యం అన్నాడు. మళ్ళీ కోసేపు అయిన తర్వాత కరెంటు పోయింది. అక్కడ ఉంటారా వాళ్ళు, గోవిందాయనం అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పవా ఎవరు ముఖ్యమో? ప్రకాశం, వెలుతురు లేకపోతే సర్వము శూన్యం. ఆ నర్తకి కాదు, ఆ రాజు కాదు, ఆ శ్రోతలు కాదు, ప్రేక్షకులు కాదు, ఆ అలంకారాలు కాదు, డెకరేషన్లు కాదు, ఫ్యాన్లు కాదు, ఫోన్లు కాదు, వ్యాన్లు కాదు, ఏంటిది? ప్రకాశం. అందుకని జ్ఞాన ప్రకాశం లేకుండా కిం జ్యోతి, అదంతా చెప్పండి పొడుగవుతుంది. తదస్మి ప్రభో ఆఖరికి ధియోదర్శిని కిం తదసమస్మి అన్నాడు. అందువల్లనే తన వల్లనే, తన ప్రకాశం వల్లనే, తన జ్ఞానం వల్లనే సర్వం ప్రకాశ సర్వమిదం తస్య భాషా సర్వమిదం విభాతి యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖలం యచ్చంద్రమసి యచ్చాగు తత్తేజో విద్ధి. నా ప్రకాశం అందులో ఉన్నప్పుడు ప్రకాశానికంటే అభిన్నం అవన్నీ కానప్పుడు ఇంకెవరు మెయిన్ అక్కడ? జ్ఞానస్వరూపం తనది, తాను జ్ఞాని. జ్ఞాని కాదు, జ్ఞానమే తాను. జ్ఞానవస్యాస్థితి జ్ఞాని అవుతుంది. ఏం జ్ఞానం? వృత్తి జ్ఞానం ఇంతవరకు చెప్పారు. వృత్తి అంటే అర్థం ఏమి? తదాకార ఆకార వృత్తి పొందడం. దానికి పెద్దవాళ్ళకు ఉపమానం చెప్పడు. చెరువు ఉంది, చెరువులో నీళ్లు ఉన్నాయి, కట్ట ఉంది, దానికి ఒక తూము ఉంది, తూము నుండి నీళ్లు పోయి ఆ కాలువ ద్వారా పోయి పొలం ఎట్లా ఉంటుందో ఆ ఆకారం ఉంటుంది కదా చెరువులో నీళ్ళు తూము ద్వారా బయటికి వెళ్ళాయి. బయటికి ఆ కాలువ లేకుండా పోతుందా? మన పొలానికి పోవు కదా. కాలువ ద్వారా వెళ్ళి ఆ పొలం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారం ధరించుతూ 3 మూలలు ఉంటుందో, 4 మూలలు ఉంటుందో, 6 మూలలు ఉంటుందో, గుండ్రంగా ఉంటుందో, ఈ నీరంతా పోయి తది ఆకారం పొందింది. అప్పుడు ఈ చెరువులో ఉన్నవాడు ప్రమాత అన్నాడు. ఈ తూమునేమన్నాడు? ఈ ఇంద్రియాలు. కాలు ఏమైంది? ప్రమాణము. అదేంటిది? ప్రమేయమైంది. ఇది పోయి అక్కడ చేరితే కానీ అక్కడ ఫలం అయితే ఎట్లా వచ్చేసిందో, ఆ ప్రమాత్ర చైతన్యము, ప్రమాణ చైతన్యము, ప్రమేయ చైతన్యము ఏకీకరణమైనప్పుడు అక్కడికి పోయి ఇది ఏం చేసింది? అంతఃకరణము. ఇది కుండ అంది. అంతవరకు అక్కడ పోయినప్పుడు కుండ అనలేదు, ఫలానా అనలేదు. అప్పుడు ఏమైంది? విషయావచ్ఛిన్న చైతన్యంలో విషయం ప్రతిభాసించినందువల్ల ఈ చైతన్యం ఆ చైతన్యం 3 చైతన్యం లేకమైనందువల్ల చైతన్యం ఒకటైనందువల్ల విషయం ఏమైంది? జ్ఞానస్వరూపంగా మారింది. అందువల్ల తనకంటే అందుకొరకే మత్తః పరతరం నా అన్యత్ కించిత్ అస్తి. నా జ్ఞానము నా జ్ఞానానికంటే భిన్నంగా ఒకటి కూడా లేదు ఈ లోకంలో. ఉన్నట్టయితే అది ఆభాస మాత్రమే, కానీ నా ఉనికి చేతని, నా ప్రకాశింపచేతని ప్రకాశిస్తున్నాయి అని చెప్పారు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని సైతం కూడా తన యొక్క ప్రకాశం చేతని ప్రకాశించినప్పుడు మిగతా అన్నంతా కూడా జడ పదార్థాలు. అందుకొరకే నాకంటే భిన్నంగా యం నేతి వచనైర్నిగమా అవోచు తం దేవదేవం అజం అచ్యుతం ఆహు అగ్ర్య. ఇది కాదు అని తోసివేస్తూ ఇంతవరకు చెప్పారే. పంచకోశాలను అది కాదు, దాన్ని దాటుకుంటూ పోయింటే ఇది కాదు అని ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు అనుకొని ఆఖరికి చివరికి ఆగిపోతుందో అదే తన యొక్క స్వరూపం. ఆహు అగ్రయా. అగ్రయ అంటే నాకంత మునిపోయిన వాళ్ళు. వాస్తవికంగా చూసినట్టయితే కూడా అధిష్టాన చైతన్యానికంటే భిన్నము లేనప్పుడు ఆరోపిత సత్తాయా అధిష్టాన సత్తాకత్వ అభావాత్ అని శాస్త్రంలో ఒక వాక్యం. ఇప్పుడు ఒక వస్తువు మనకు భాషిస్తుంది అంటే
ఒక అధిష్టానం పైన భాషిస్తుంది కానీ నిరధిష్టానం భ్రమణ భవతి. అధిష్టానం లేకుండా భ్రమణ కలిగేదానికి లేదు. పొద్దున చెప్పుకున్నారే, తాడు లేకుండా పాము యొక్క భ్రమ కలగదు. అట్లాగే పాము జ్ఞానం లేకుండా కూడా పాము యొక్క జ్ఞానం కలగదు. అట్లాగే సమస్త ప్రపంచాలన్నీ కూడా ఎక్కడ భాషిస్తున్నాయి, దేని ప్రకాశం తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేతనే ఇదం శబ్దవాచ్యమైన సమస్తము ఏంటిది, ఆ బ్రహ్మభువనాన్లోకా. అంతకంటే ఏముంది? ఇంకా ఇదం శబ్దం చేత ప్రతిపాదింపబడేది ఇంకేదన్నా ఉందా? చీమ దగ్గర నుంచి 14 లోకాలు ఏకాంశేన స్థితో జగతు పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని శృతి స్మృతులు ప్రతిపాదించే విషయం అంతా కూడా ఇదం శబ్దం లోపలికే వచ్చేసింది. పూర్వవక్తులు చెప్పారు కదా. అందువల్ల ఈ ఇదం శబ్దంలో వచ్చేదంతా కూడా దేని సర్వమిదం తస్య భాష విభాతి. తన చేతిని ప్రకాశిస్తున్నప్పుడు తనకంటే భిన్నమా? ఒకటే అయిపోయింది. తనకంటే భిన్న ఆ ప్రకాశం చేతి చీకటి తన స్వరూపమైనప్పుడు చీకటి యొక్క అభావాన్నే మన యొక్క స్వరూప జ్ఞానం తెలియని కారణం చేత ఇదంతా కూడా ఉంది అనుకుంటున్నాం. కానీ తన యొక్క స్వరూపం ఎప్పుడైతే తెలిసిందో, అయ్యో ఇంతవరకు నేనేమనుకున్నాను, అహమిదం సర్వం యస్మిన్ ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేతు. సర్వం ఆత్మైవాభూత్, అంత ఆత్మస్వరూపమైనప్పుడు ఎవరిని చూస్తారు? తనకంటే భిన్నంగా ఉంటుంది. యస్మిన్ సర్వానుభూతాన్ ఆత్మైవాభూత్ తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్ని చూసినప్పుడు నాకంటే భిన్నం లేదు. అందుకొరకే ఏకత్వం అనుపశ్యత. ఏకరూపంలో చూసేవాడికి చూపు లేదు, చూసేవాడు లేదు, చూడబడేది లేదు. అందుకొరకు ఈ మూడింటి యొక్క జ్ఞానము ఏ జ్ఞానస్వరూపమైన తత్వమైంది ప్రకాశిస్తున్నాయో అది తన యొక్క స్వరూపము. అది అవగాహన రాని కారణం చేత క్షేత్రజ్ఞానం ఇది, క్షేత్రజ్ఞ జ్ఞానం ఇది. ఈ రెండు ఎత్తత్ జ్ఞానం మతం మమాది, నా యొక్క జ్ఞానం, నాకు సంబంధించిన జ్ఞానం అంటే అహం శబ్దవాచ్యం. అందుకొరకు ఏమన్నాడు కదా రమణ మహర్షులు, ఏంటిది నేను అనే శబ్దం ఎక్కడైతే ఉత్పన్నమవుతుంది ఇంతవరకు పరిపూర్ణ స్వామి చెప్పినట్టుగానే ఆ స్థానాన్ని కనుక్కోమన్నాడు. మైకోను ముజ్కో పహచానో. నేను అంటున్నావు కదా, ఆ నేననేవాడు ఎవడు ఈ శరీరంలో? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఈ శరీరం లోపల. ఈ బిల్డింగ్ అనుకోండి, ఈ బిల్డింగ్ అనుకున్నాం కృష్ణానంద మఠం అన్నాము. ఏది కృష్ణానంద మఠం చూపించండి, ఏది ఫలానా ఇది, అది చూపిస్తే గోడ, అది చూపిస్తే బోర్డు, అది చూపిస్తే మైకు, ఫలానా. మఠం అనే పేరు ఎక్కడ ఉంది? సమూహానికంటావా మఠం అని పేరు. అట్లా ఇక్కడ కూడా ఎక్కడెక్కడ మనం చూపిస్తూ ఉన్నామో అక్కడక్కడ ఒక పేరు పెట్టబడి ఉంది. ఇక్కడ చూపిస్తే మోకాలు, ఇక్కడ చూపిస్తే చెవు, ముక్కు, కన్ను వగైరా. సమూహాన్ని నేనంటావా? సమూహానికి పేరేంటిది? ఇదం శరీరం, ఇది శరీరము. నేనెక్కడుంది? ఒక్కొక్క అవయవానికి వేరే పేరుగా ఉంది. సమూహాన్ని అంటామా? దానికి శరీరం అనే పేరు ఉంది. మరి నేననేది ఎక్కడుంది? ఇంకంతా దేని చేతనైతే దీనికి ఉనికి ఉందో, ఆస్కారం ఉందో, అది నా యొక్క స్వరూపం, కానీ ఇది నా యొక్క స్వరూపము కాదు. అది వాస్తవికమైన జ్ఞానం. జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం. దేని చేతనైతే ఒక వస్తు యొక్క స్వరూపాలను తెలుసుకుంటామో అది జ్ఞానము అని. జ్ఞానత్వేన సర్వం జ్ఞానం ఏకం అన్నారు. జ్ఞానత్వం చేత అన్ని జ్ఞానాలు. కాకపోతే ఈ వ్యవహారం ఒకటి ఉంది కాబట్టి ఇది విషయ జ్ఞానమైంది, అది పరమాత్మ జ్ఞానమైంది, ఇంకో జ్ఞానమైంది ఏమైనా కావచ్చు. అందుకొరకే పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిం ఇతోగతాః. జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్నాడు. అన్ని జ్ఞానాలేంటి? ఎన్ని జ్ఞానాలైతే ఈ లోకంలో ఉన్నాయో, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు వేరు లోకాలు ఉండవచ్చు, వేరు శరీరాలు ఉండవచ్చు, వేరు అంతఃకరణాలు ఉండవచ్చు, వేరు అనుభవాలు ఉండవచ్చు, వేరు జ్ఞానం ఉండవచ్చు. అన్ని జ్ఞానాలు జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం యజ్ఞాత్వా. దేన్ని తెలుసుకున్న తర్వాత ఆ తెలివి కూడా ఒక జ్ఞానము. నేయభూయో అభిజాయతే, యజ్ఞాత్వా నేయభూయో అభిజాయతే. మళ్ళీ వాడు ఈ శరీరాన్ని తీసుకునే దానికి అవకాశం లేదు. అలాంటి జ్ఞానాన్ని నేను బోధిస్తున్నాను. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనగా ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే జ్ఞానవాన్ స్యాత్. ఎక్కడ పట్టుకున్నప్పటికీ ఏం చూసినప్పటికీ అంతా జ్ఞానస్వరూపమైంది. భగవద్గీత ఎట్లాగైతే కృష్ణ స్వరూపమైందో
భారత యుద్ధం జరిగేదానికి కారణం ఎవరు? ద్రౌపదేనా అనుకోండి. ద్రౌపది, ఆమె పేరు మొదటి పేరేంటి? కృష్ణ. రాయబారం చేసి నాటకం ఆడించింది ఎవరు? కృష్ణుడు. పాండవానాం ధనంజయుడు ఎవరు? కృష్ణుడు. భగవద్గీతను రాసింది ఎవరు భారతంలో? కృష్ణుడే. కృష్ణ ద్వైపాయనుడు. ఆయన పేరు వ్యాసుడు కాదు, దీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. అట్లాగే ఆయన కృష్ణుడే, చెప్పినవాడు కృష్ణుడే, విన్నవాడు కృష్ణుడే, దానికి కారణమైంది కృష్ణుడే, ఆయన రాసింది కూడా కృష్ణుడే. సర్వం కృష్ణమయం జగత్. ఎక్కడ ఉంది? ఒక్కొక్క పదాన్ని మనం విచారించాలి అనుకుంటే విచారిస్తూ పోతూ ఉంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఒకటి నానా రకాలుగా చెబుతూ ఉన్నాము. దానిలో వస్తువులు వేరువేరుగా ఉండవచ్చు, పదాలు వేరువేరుగా ఉండవచ్చు, భాష వేరువేరుగా ఉండవచ్చు, అనుభవం వేరువేరుగా అవచ్చు. అందరికీ తృప్తి అనేది ఒకటే సమానంగా ఉంటుంది. కానీ రాజులకు ఒక తృప్తి, ఇంకొకరికి ఇంకొక తృప్తి, ఇంకొకరికి ఒక తృప్తి అనేది ఉండదు. ఆ తృప్తే జ్ఞప్తో ఇంకోటి మనకి ఏమి పేర్లు పెట్టుకున్నప్పటికీ ఒకటే జ్ఞానం, సత్యం జ్ఞానం, అనంతం బ్రహ్మ. అదే అనంత స్వరూపము, అదే సత్యస్వరూపం, అదే జ్ఞానస్వరూపము. కానీ ఈ జ్ఞానానికి నైయాయికుల జ్ఞానానికి తేడా ఉంది. ఆత్మ జడము, జ్ఞానం చైతన్యం అంటారు వాళ్ళు. జ్ఞానాశ్రయత్వాది చైతన్యత్వం అంటారు. జ్ఞానానికి ఆశ్రయమైనందువల్ల ఆత్మకు చైతన్యం వచ్చిందంట. మనం ఏమంటాము? ఆత్మ జ్ఞానము రెండు ఒకటే కానీ వేరు కాదు. ఈ విధంగా రకరకాలైన పద్ధతులను పెట్టుకొని వాళ్ళు వేరుగా పోట్లాడుకొని ఇవన్నీ చేసుకున్నప్పటికీ జ్ఞానం ఏకమే కానీ వేరు కాదు. అందుకరికి వేదై అనేకై అహమేవ వేద్య. అనేక వేదాంతం అంటే అర్థం ఏమి? వేదై అంతే నిర్ణీత బ్రహ్మపదవాచ్య సా వేదాంత. వేదం చెప్పి ఏ బ్రహ్మ పదం చేత ఏ జ్ఞానాన్ని నిరూపణం చేసిందో అదే వేదాంతం. వేదాంతం అంటే ఉపనిషత్తులో ఇంకేమైనా వేదాల యొక్క అంతం కాబట్టి వేదాంతం అని కొంతమంది చెప్తూ ఉన్నారనుకోండి. కానీ ఎక్కడో ఒక శంకరాచార్యులు చెప్పారు, వేదై అంతే నిర్ణీత బ్రహ్మపదవాచ్య. వేదాల చేత చిట్ట చివరిలో బ్రహ్మపదం ఏదైతే నిర్ణయం చేసి చెప్పేదే వేదాంతము. ఇప్పుడు వేదాంతం అన్నా ఇంకోటి. అందుకొరకే ఏం చేయాలా? ఆత్మానం అరణం కృత్వా పరిణమంచ ఉత్తరాణం జ్ఞానిర్మదనాభ్యాసాత్ పాశం దహతి పండిత. దాన్ని మళ్ళీ చెప్పాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ జ్ఞానము? విషయ జ్ఞానం చేత సమస్త కర్మలు పోతాయా? కుండ జ్ఞానం చేత, మట్టి జ్ఞానం చేత, ఆ జ్ఞానం చేత, ఈ జ్ఞానం చేత సమస్త కర్మలు పోతే కుమ్మరివాడు, గిమ్మరివాడు, ఎలకలవాడు, గిరికలవాడు అందరూ కూడా మోక్షాన్ని పొందవలసిందే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ అన్నారు. తను స్వయంగా సంపాదించవలసింది జ్ఞానం. ఈ జ్ఞానం కాదు, జ్ఞానాభాసం మాత్రం. అందుకొరకు జ్ఞానమేవ ఆత్మ, జ్ఞానమే చైతన్యము, జ్ఞానమే సుందరము, జ్ఞానమే అందము, జ్ఞానమే అది ఉన్నంతవరకు. అందుకొరకే జ్ఞానేన హీన పశుభి సమానం అనేదానికి కారణం ఏంటిది? జ్ఞానం లేదా వాటికి? పశువుల జ్ఞానం లేదా? శంకర భగవత్పాదులు అధ్యాస భాషణలు చెప్తూ ఏదో పశుభి పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అన్నాడు. పశ్వాదుల కంటే అవి విశేషం ఏమి లేదంట. ఎందుకు అంటే పచ్చని గడ్డి పట్టుకొని వస్తే పరిగెత్తుకొని వస్తుందా లేదా? దాన్ని పట్టుకున్నందువల్ల దానికి ఏం జ్ఞానం కలిగింది? అది తినే వస్తువు, అనుభవించవలసిన వస్తువు. నేను అక్కడికి వెళితే పచ్చని గడ్డి తిని నేను ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను, లేదు పొట్ట నిండుతుందా అనే ఉద్దేశంతో వస్తుందా, లేకపోతే ఇంకో భావంతో వస్తుందా? దానికి తింటే ఆకలి తీరుతుందనే జ్ఞానం ఉందా లేదా? నాకు భోగ్య వస్తువు అనే జ్ఞానం ఉందా లేదా దానికి? అదే కర్ర తీసుకొని పట్టుకొని ఏం చేస్తుంది? అది పరిగెత్తుకొని పోతుంది. ఎందుకంటే కొట్టేదానికి వస్తున్నాడు, కొట్టినందువల్ల నాకు బాధ కలుగుతుంది, అందుకొరకు ఇక్కడ ఉంటే వీరుడు ఏదని పరిగెత్తుంది. దానికి ఆ జ్ఞానం ఉందా లేదా? మరి దాని జ్ఞానం చేత మనం గుర్తిస్తామా? స్వరూప జ్ఞానాన్ని జ్ఞానంగా గుర్తిస్తున్నామా? అలాంటి జ్ఞానాలు ప్రతి జీవికి ఉన్నది. ఎందుకు? ఆహార నిద్ర మైథునం ఈ మూడింటి యొక్క జ్ఞానం ప్రతి ప్రాణికి కూడా ఉంది. కానీ స్వరూప జ్ఞానం చేత చెప్పబడే జ్ఞానం ఏదైతే ఉందో అదే వాస్తవిక జ్ఞానము, జ్ఞానత్వేన. అందుకొరకే
వృత్తి జ్ఞానం ఎందుకంటే సాధకుడు సాధ్యము ఏంటిది సాధన ఈ మూడు ఇప్పుడు మనం చెప్పుకున్నది అతీత స్థితిలో ఆ స్థితికి సంబంధించింది చెప్పుకున్నాము. కానీ ఈ వ్యవహారంలో మాత్రము ఇవి ఉంటాయి. వృత్తి జ్ఞానాన్ని అందుకొరకే ఇది నహి జ్ఞానేన సదృశం పవిత్రం విద్యుతత్వం యోగ సిద్ధ జ్ఞానేన ఆత్మని విందతి అనే జ్ఞానం ఏం జ్ఞానం అది? వృత్తి జ్ఞానం. కానీ తన స్వరూప జ్ఞానం తన స్వరూపం అది పొందబడేది కాదు. దాని కొరకు ప్రయత్నం కూడా అవసరం లేదు. ఏ వృత్తి తదాకారాకార వృత్తి. ఆ వృత్తి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది నీకు అంటే జ్ఞాతృజ్ఞానే పరిత్యజ్య క్రమాధ్యేయైక గోచరం. జ్ఞాతృత్వం లేదు అక్కడ, జ్ఞేయత్వము లేదు, కేవలం మూడు ఏకమైన స్థితిని అన్నారు. అది తన యొక్క స్వరూప జ్ఞానం అన్నారు. అందుకొరకు ఈ మధ్యలో ఎన్ని జ్ఞానాలు కనిపించినప్పటికీ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ దాని యొక్క స్వరూపము అదే తప్ప ఇంకోటి అయ్యే అవకాశము లేదు. అందుకొరకే నిత్యానిత్య వివేక జ్ఞానము లేదా జీవ బ్రహ్మైక్య ఏకత్వ జ్ఞానము, పరిచ్ఛిన్నాలు విచారించి దాన్ని ఎప్పుడైతే తత్వమసి మహావాక్యాలు మూడు యొక్క తత్పదం తంపదం వీటి జ్ఞానము ఏ రూపంలో చెప్పుకున్నా కానీ వస్తు పదార్థాల యొక్క జ్ఞానమే కానీ వాస్తవికంగా శాస్త్రము సత్యస్వరూపం జ్ఞానస్వరూపం అనంతస్వరూపం చెప్పిన జ్ఞానము ఆ జ్ఞానం కాదు ఇప్పుడు మనం విచారించి. ఆ జ్ఞానం తన యొక్క స్వరూపం. అందువలనే తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. తత్పదంచేత తెలుపబడే ఏ స్వరూపముందో విజ్ఞానార్థం విశేష జ్ఞానార్థమా లేదా అనుభవ జ్ఞానమా? అందో జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. రెండు చెప్పాడు అక్కడ. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవజన్య జ్ఞానం. అనుష్ఠానం అంటే అర్థం ఏంటి? అనుసృత్య తిష్టతీతి అనుష్ఠానం. అనుసరించి నిలిచి ఉంటాడు కాబట్టి దాన్ని అనుష్ఠానం అన్నాడు. దేన్ని అనుసరించి? గురువాక్యాన్ని శాస్త్రవాక్యాన్ని అనుసరించి నిలిచి ఉంటాడు కాబట్టి దాన్ని అనుష్ఠానం అన్నాం. అందుకొరకే ఆ అనుష్ఠానం ద్వారా గురువాక్యం ద్వారా తెలుసుకునే దాని కొరకు తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చతి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ విషయాన్ని అందుకొరకే నహి ఏంటిది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే. ఏ జ్ఞానం బోధిస్తావారు? ఘట జ్ఞానమా, కుండ జ్ఞానమా, మైకు జ్ఞానమా? ఏ జ్ఞానము? ఏ జ్ఞానం బోధిస్తాయి? ఇది అందరికీ తెలిసిన జ్ఞానమే. తద్విద్ధి తత్విద్ధి. తత్ శబ్దం చేత ఏ విషయమైతే వస్తువు అయితే చెప్పబడుతుందో తద్విద్ధి. ఉపదేక్షంతి తే జ్ఞానం బ్రహ్మైకాక్షరమర్త్యతాం. ఏంటిది సాధన పంచకంలో కూడా అక్కడికి వెళ్ళి బ్రహ్మం అంటే అర్థమం. ఆ బ్రహ్మ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఏకాక్షరం చేత ప్రతిపాదింపబడేదే బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క జ్ఞానము, బ్రహ్మ యొక్క స్వరూపము. తత్పదార్థ జ్ఞానం తంపదార్థ జ్ఞానము, మరి రెండింటి యొక్క ఐక్య జ్ఞానం. అది కూడా జ్ఞానం అయితే కావచ్చుగాక. అదేంత ఎన్ని చెప్పుకున్నా ఉన్నాయి రెండే. క్షేత్రజ్ఞంచాపి మా విద్య సర్వక్షేత్ర భారత అన్నట్టుగా క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం. ఇవన్నీ కూడా క్షేత్రం లేక వచ్చేసేస్తే మనం ఎన్ని వర్ణించుకున్నాం ఇవన్నీ కూడా తర్వాత వచ్చేది క్షేత్రజ్ఞుడు. ఈ రెండింటి యొక్క స్వరూపం ఏకం ఎప్పుడైతే ఉందో తత్ జ్ఞానం మతం మమ. ఆ యొక్క జ్ఞానం నా యొక్క స్వరూపము. అందువల్లనే ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని విన్నప్పటికీ ఒకటి క్షేత్రజ్ఞానము ఒకటి క్షేత్రజ్ఞ జ్ఞానం. అందుకొరకే ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో నస పునరావర్తతే. మళ్ళీ ఆ జీవుడు తిరిగి వచ్చే అవకాశం లేదు. అందుకొరకే ఎక్కడికి పోయా మనము? మొదటి ముండక శృతి చెప్పాను. మళ్ళీ తద్విద్య ప్రణిపాతను వచ్చాను కదా. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్యం బ్రహ్మనిష్టం. దాని ముందు పదం ఏంటిది? పరీక్షలోకాన్ కర్మచితాన్ నాస్త్యకృతకృతేన
బ్రాహ్మణో నిర్వేదమాయాత్, అది మొదటి సాధన. సిద్ధి వస్తువు ఏంటిది? తద్విజ్ఞానార్థం సగురమేవావగచ్చేత్ శ్రోత్యం బ్రహ్మనిష్టం. సాధ్య సాధకాలను తెలుసుకునేదానికి మార్గదర్శి ఒకరు కావాలి. ఆయన జ్ఞానస్వరూపుడు. ఎందుకంటే జ్ఞానీతు ఆత్మైవ అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. జ్ఞానికి ఆ జ్ఞానానికి తేడా లేదు. ఉంది అంటే ఇప్పుడు కుండ అన్నా అనుకుని గ్లాసు అన్నాము. గ్లాసు అనేది ఒక జ్ఞానము, ఇది ఒక వస్తువు. గ్లాసు జ్ఞానానికి గ్లాసుకు భిన్నత్వం ఉందా? ఉందా? ఉంటే ఆ జ్ఞానం ఆ గ్లాసుది కాదు. రాముడు అన్నాము. రాముడు అనే శబ్దానికి ఆ పిండానికి ఏకత్వమా భిన్నత్వమా? భిన్నత్వం అంటే ఆ పిండానికి సంబంధించిన శబ్దం ఇది కాదు. అందుకొరకు నామనామినోరభేద. అట్లాగే గ్లాసు అన్నాము. గ్లాసు అనే పదం ద్వారా ప్రతిపాదింపబడే వస్తువు, ఈ రెండింటికి సంబంధించిన మధ్యలో ఉండే జ్ఞానము మూడు ఒకటే. వేరంటే ఆ పదము ఆ జ్ఞానం వస్తువుకు సంబంధించింది కాదు. అట్లాగే జ్ఞానీతు ఆత్మైవ. జ్ఞాని అంటే ఎవరు? తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. ఇంకా అంతకంటే భిన్నం లేదు కాబట్టి తన స్వరూపమే. అందుకొరకు ఆయన గురువుగా భావించి ఆయన సేవించినందువల్ల మనకేం వస్తుంది అంటే ఆయన జ్ఞానాన్ని బోధిస్తాడు, జ్ఞానస్వరూపంగా మార్చుతాడు అని ఒక వ్యవహారం మాత్రమే. కానీ కాలేన ఆత్మని, ఆ జ్ఞానాన్ని తన స్వరూపమే అనే భావించగలుగుతాడు. ఎప్పుడు మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి. ఇంతవరకు ఏమనుకున్నాను? అయ్యో ఇదంతా నాకంటే భిన్నగా అనుకున్నాను. అప్పుడు తత్ర కోమోహ కశోక, మోహము లేదు కావాలని, పోతే శోకము లేదు. దానికి ప్రమాణం ఏంటిది? జనక చక్రవర్తి. ఈ శరీరమే నాది కానప్పుడు మిథుల నాది ఎక్కడ? మిథుల దహ్యమానాయం. మిథుల కాలిపోతున్నప్పటికీ నాదేం పోలేదు. ఏముంది అక్కడ? పోయేదేముంది, వచ్చేదేముంది? వస్తువుకి నాశం ఎప్పుడూ లేదు, మార్పు ఉంటే ఉండవచ్చు. ఇది బాగా ముక్కలు 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 విరిచేసామనుకున్నాం. అయ్యో మైకు విరిగిపోయింది అన్నాం. మైకుగా లేకపోవచ్చు, ఇనుప ముక్కలుగా ఉందా లేదా? ఉందా లేదండి? మట్టి కుండగా మారింది. ఆ మట్టిగా ఉన్నప్పుడు కుండ అనే పేరు లేదు, ఆకారం లేదు. ఆ కుండను పగలగొడితే ఏమయ్యాయో? కుండ పగిలిపోయింది అన్నావు. కుండ అప్పుడు ఇదివరకు ఉందా కుండ? ఆ కుండ పగిలిపోయి నామం పోయింది, రూపం పోయింది. మట్టి ఉందా లేదా? ఉందా లేదా? వస్తువు నాశనమైందా? ఇప్పుడు నామరూపం మాత్రం పోయింది కానీ వస్తువు నాశం కాల. మరి ఆ మట్టి పోయి నీళ్ళలో కలిపామనుకోండి, అప్పుడు పోయిందా పూర్తిగా? నీళ్ళ రూపాన్ని ధరించింది. నీళ్ళు ఆవిరైపోయామనుకోండి, ఏ రూపం ధరించింది? అగ్ని రూపాన్ని ధరించింది. అట్లాగే పోతూ ఎక్కడికి పోయింది? మళ్ళీ ఎక్కడికే పోయింది. అందువరకు ఈ వస్తువుకు ఉనికి ఎందుకు అంటే దాని అధిష్టానం నశించేది కాదు ఎప్పుడు. అధిష్టానం ఏంటిది? తన యొక్క స్వరూపం లేదా బ్రహ్మం అనుకోండి. అందుకొరకే ఆరోపిత సత్తాయా అధిష్టాన సత్తాకత్వభావాత్. ఆరోపిత వస్తువుకు అధిష్టాన సత్తా కంటే భిన్నమైన సత్తా, దానికి ఉనికి వేరే లేదు. అందుకొరకే జ్ఞానప్రకాశం ద్వారానే సర్వం ఈ ప్రపంచమంతా కూడా భాషిస్తుంది కాబట్టి ఆ వస్తువు ఈ జ్ఞానానికంటే భిన్నం కాదు, ఆ జ్ఞానము తనకంటే భిన్నం కాదు. అప్పుడు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, విషయము, విషయి వగైరా ఇదంతా ఏకమే కానీ భిన్న భిన్నము అయ్యే అవకాశము లేదు. విచారించిన అందువల్లనే ఏమన్నాడు ప్రహ్లాదుడు? పట్టి చూచిన లేదు బాలులారా. పట్టి చూడడం అంటే అర్థం ఏంటిది? పట్టి చూడడం అంటే మామూలుగా చూడడం. ఎందెందు వెతికి చూచినా అన్నాడు. చూడడం అంటే అర్థం ఏంటిది? సోమవారం అన్నాను అనుకోండి, అక్కడ ఏదో గడియారం మోగుతుందయ్యా అని సంజ్ఞలు చేశాడు. పోయారు, వచ్చారు, కూర్చున్నారు, ఎక్కడ కనిపించలేదు. వెతకవయ్యా, వెతుకు చూడవే కనిపిస్తుంది అన్నారు. మొదలేంటి చేశాడు? వెతికారా లేదా? మొదలు చూచారు అంతే. తర్వాత వెతికి చూచారు. చూసేదానికి వెతికి చూసేదానికి తేడా ఏంటి? చూడడము సామాన్య చూడడం, వెతికి చూడడం అంటే వస్తువు ఉపలబ్ధం అయ్యేంతవరకు చూడడం, వెతికి చూడడం. అందుకొరకు ఎందెందు వెతికి చూచిన అన్నాడు. ఎందెందు చూచిన అనలే. వెతుకు, ఎందులో చూసినా అందులోనే కనిపిస్తాడు. ఇందు కలడు అందు లేడను సందేహము వలదు.
ఎందెందు వెతికి చూచినా, ఎక్కడెక్కడ చూస్తావో అక్కడెక్కడ నీ జ్ఞానస్వరూపమే కానీ ఇంకోటి లేదు. అది క్షేత్రజ్ఞ జ్ఞానం కావచ్చు, క్షేత్రజ్ఞానం కావచ్చు. అందుకొరకే క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ తత్ జ్ఞానం మమ. అది క్షేత్రస్వరూపము తనయందే భాషిస్తూ ఉంది. క్షేత్రజ్ఞానము తనయందే భాషిస్తుంది, తన చేతనే భాషిస్తూ ఉంది. అట్లాగే ఆ క్షేత్రజ్ఞుడు తన జ్ఞానస్వరూపుడయ్యే ఉన్నాడు. అందువల్ల సమస్తము అందుకొరకు ఏమన్నారు, విజ్ఞానమేవాత్మ అని కొంతమంది అన్నారు, క్షణిక జ్ఞానం అన్నారు కొంతమంది, రకరకాలుగా అన్నారు. కొందరు శూన్యము అన్నారు, సర్వం శూన్యం అన్నారు. అక్కడి వరకు పర్వాలేదు. బౌద్ధులు, శూన్యవాది బౌద్ధులు అన్నారు, ఆయన నువ్వు నేను ఒకటే. ఎవరంటారు? వేదాంతులు అన్నారు నువ్వు నేను ఒకటి, సర్వం శూన్యం, మేము సర్వం శూన్యం అన్నాడు. బ్రహ్మ భిన్నం సర్వం మిథ్యాన్ని మేము అంటున్నాము, సర్వం శూన్యం మీరు అంటున్నారు. అక్కడి వరకు ఇద్దరం కరే. కానీ సర్వం శూన్యం అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడే ఆత్మ, అదే జ్ఞానస్వరూపం. సర్వం శూన్యం అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా? వాడు కూడా పోయాడు, అనేవాడు కూడా పోయాడు, కూడా పోతే అనేవాడే లేకపోతే ఇంకా జ్ఞాన జ్ఞేయభావం ఎక్కడుంది? సర్వం మిథ్య అంటే అర్థమేమి? మిథ్యావస్తువు అంటే కొంతమంది లేదనే భావన తీసుకొని వాదిస్తూ ఉంటారు లోకంలో. సర్వ మిథ్య అయితే తింటున్నావా తీసుకున్నావు అంటే మిథ్య అంటే అర్థమేమి? సత్వేన అసత్వేన సదసత్వేన ఎన్న విచారణ సాధితే తది మిథ్య. అది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు. సత్తు అంటామా దానికి ఉనికి లేదు, ఉత్తరక్షంలో పోతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 7 అవుతుంది. మళ్ళీ ఈ పార్థివనామ సంవత్సరం శ్రావణ మాసము ఏంటిది బహుళ ద్వితీయ ఇప్పుడు రమ్మంటే వచ్చేస్తుందా? మళ్ళీ రాదు. పోయిందా లేదా? మరి పోయిందిగా. మరి చూడలేదా? చూసాం. ఉందా? లేదు. మరి అసత్యం అంటామా? కాదు. సత్యాసత్యం ఉందామా? అర్ధజరిత న్యాయం. ఒక గోవు ఏంది అంటే సగం ముసలిది అయిపోయింది, సగం వయసులో ఉంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అయితే ముసలిదన్నా కావాలా, లేకపోతే వయసుదన్నా కావాలా? అందుకనే సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు, అది ఒక విలక్షణమైన తత్వము. అందుకొరకే ప్రపంచం ఉందంటామా? లేదు. లేదంటామా? కనిపిస్తుంది. అందుకొరకే నిద్ర ఇంతవరకు స్వప్న జాగరములు సమములు అన్నాడు ప్రహ్లాదు. కళ్ళు మూసుకున్నాము, నిద్రపోయాము, అక్కడ ఒక భోగం అనుభవిస్తున్నాము. ఇదేమైంది? ఈ జాగ్రత్త ప్రపంచం అంతా ఏమైంది? మిద్దెలు మేడలు బంగారం గింగారం అంతా ఏమైనట్టు అక్కడికి పోయిన తర్వాత? సత్యమా మన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది సత్యమా, ఇది అసత్యమా? ఇప్పుడు ఏది సత్యం? ఈ రెండు కలిపి సుషుప్తిలోకి పోయిన తర్వాత ఏది సత్యము? ఈ మూడింటి జ్ఞానము. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధే ప్రముచ్యతే. జాగ్రత్త స్వప్నం నా వల్లనే ప్రకాశిస్తుంది, స్వప్న ప్రపంచం నా వల్లనే ప్రకాశిస్తుంది, సుషుప్తి ప్రపంచం నా వహిస్తుంది. తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. వాటికంటే విలక్షణంగా ఉన్నాను, సాక్షిగా ఉన్నాను, జాగ్రత్తలో ఉన్నాను, స్వప్నంలో ఉన్నాను, సుషుప్తిలో ఉన్నాను. అవి నా యందు లేవు, నేను వాటి యందు లేను. నావే కాదు, నాకు కాదు అని శృతి జ్ఞాత్వా సర్వబంధి. అది కూడా ఒక జ్ఞానం. కాబట్టి ఇలాంటి విచార్య ప్రభావం ద్వారా ఉత్పన్నమైతేనేమో వృత్తి జ్ఞానం అవుతుంది. అది తెలుసుకొని ప్రశాంతంగా ఉంటే శశాంతిమతి గచ్చతి విహాయ కామాన్య సర్వాన్ పుమాం నిస్పృహ శాంత శశాంతిమతి గచ్చతి అన్నారు కదా. సమస్త కోరికలు ఎప్పుడు కలిగినాయి? ధ్యాయతో విషయాన్. నాకంటే భిన్నంగా ఉంది, అది భోగ్య వస్తువు, నేను భోక్తను. భోక్త ఈ ఉపకారం చేత ఎప్పుడైతే భావన వస్తుందో అప్పుడు అన్నీ వచ్చేసినాయి. భోక్త భోజ్యం చేయద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్ర. భోగ్యము లేదు, భోక్త లేదు, ప్రపంచము లేదు, దానికంటే విలక్షణమైనవన్నీ సాక్షి అయినవాడు. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ. పొద్దున స్వామి వారు కూడా చెప్పమండి కృష్ణుని అనుసరించి. కేవల కైవల్యస్య భావ కేవల ఒకడిగా ఉండేది, నా తనకంటే భిన్నంగా లేదు. నానాత్వంలో ఏకత్వం చూసేదేమో తన స్వరూపము, ఏకత్వం నాతో చూపించేది తనకంటే భిన్నము. ఇప్పుడు జ్ఞానం ఉందా? అజ్ఞానం ఉందా? అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చేసింది? తన స్వరూప అవగాహన అభావమే అజ్ఞానము, స్వరూప అవగాహన రూపమే జ్ఞానము. అప్పుడు రెండు పదార్థాలు ఎక్కడున్నాయి? ప్రకాశ అభావమే చీకటి. ప్రకాశం వస్తే ప్రకాశం ఒక్కటే ఉంది, చీకటి ఎక్కడ పోయింది? ప్రకాశ స్వరూపమే అయిపోయింది.
స్వరూప అవగాహన రాహిత్యం ఏదైతే ఉందో అజ్ఞానమైంది, స్వరూప అవగాహన స్వరూపం ఏదైతే ఉందో జ్ఞానమైంది. అప్పుడు ఆ జ్ఞానము ఈ అజ్ఞానం రెండు ఏకమైనప్పుడు ఇంకో వేరే వస్తువే లేదు. క్షేత్రము క్షేత్రజ్ఞులు ఏకమైనప్పుడు దానికి భిన్నమేమైంది? ఇంకా మృత్తికేత్యో సత్యం అన్నప్పుడు ఇంకా మిగతా నామరూపాలంతా కూడా వ్యర్థమైనట్టే కదా, మిథ్య అయినట్టు. అది వ్యవహార యోగ్యం కొరకు ఉంది, వ్యవహార ప్రపంచం వరకు. కానీ ఆ చివరి స్వభావం ఏంటిదంటే దాని యొక్క స్వరూపం అటువంటిది. అయితే వ్యవహారమే పొద్దున చెప్పుకున్నామే, కాలు కాలే, చెయ్యి వగైరా. కానీ సప్తధాతువులు అందుకు ఇంకా చెప్పాలంటే అందుకొరకే శివగీతలో ఒక మాట వస్తుంది, సర్వయేవ సహోదర అంటాడు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తితో. ఏది ఏకలాభూతేభ్యో జాయతే, పంచభూతాలతోని శరీరాలు తయారైనందువల్ల సమస్త ఆకీట పతంగేభ్య, చీమ నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఒకే పంచమహాభూతాలతో తయారైనప్పుడు సర్వయే, ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళు సోదరులు ఎట్లా అవుతారో పంచభూతాలు తయారైన బొమ్మలన్నీ కూడా ఏమవుతాయి? ఎప్పుడు సహోదరులు అయిపోతుంది. అది ఏకత్వ జ్ఞానం, అది భిన్నత్వ జ్ఞానం ఇది. అందుకొరకు భిన్నత్వ జ్ఞానము దుఃఖానికి కారణమైంది, అభిన్నత్వ కారణము శాంతికి కారణమైంది, సుఖానికి కారణమైంది. అందువల్ల మనకు మాటల్లో వస్తుంది కానీ అదే అనుష్ఠానం అనుసృత్య తిష్టతి ఇది. గురువాక్యానుసారము శాస్త్రవాక్యానుసారం ఎప్పుడైతే మనం అక్కడ నిలవగలుగుతామో సశాంతిమధిగచ్చతి, అలాంటి వాడే పరమశాంతిని పొందగలుగుతాడు, జ్ఞానస్వరూపం కాగలుగుతాడు, లేదా జ్ఞాన రూపమయ్యేపోతాడు. అందువల్ల అసలు వాస్తవ జ్ఞానం ఇది వృత్తిజ్ఞానమేను. వృత్తిజ్ఞానం లేకుండా ఆవరణ భంగం అయ్యేదానికి లేదు. కానీ జ్ఞానత్వైన వాస్తవిక జ్ఞానం చెప్పాలంటే ఆ స్వరూప జ్ఞానమే జ్ఞానము. మిగతా జ్ఞానాలు జ్ఞానం కాదు, జ్ఞానాభాసము, విషయ జ్ఞానం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇదంతా కూడా ఎందుకొరకు అంటే బుద్ధి ప్రకర్షణ పెంచుకునే దాని కొరకు. విచారిస్తూ ఉంటే దానందు ఆసక్తి తగ్గినందువల్ల వివేక జ్ఞానం ఉత్పన్నమయ్యి నిత్యానిత్య వివేకం చేత నిత్యాన్ని గ్రహించేదానికి ప్రయత్నం చేసి అనిత్యాన్ని తోసివేసి తానేం చేస్తాడు? జ్ఞానస్వరూపం కొరకు ప్రయత్నం చేసి వృత్తి జ్ఞానం ద్వారా ఇంతవరకు అనుకున్న ఆభాస జ్ఞానము లేదా భ్రమను ఎప్పుడైతే తొలగించుకోగలుగుతాడో అప్పుడు తానుగా తన జ్ఞానస్వరూపుడుగా మిగిలిపోతాడు. అందుకొరకే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ లక్షలు ఒకటంటామో అన్నీ అంటామో, ఏదైనప్పటికీ ఆ తత్వం యొక్క వాస్తవిక అవగాహన కొరకు వచ్చేది ఏంటిది? అదే జ్ఞానస్వరం. అందుకొరకే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అన్నారు. జ్ఞానానికంటే పవిత్రమైన వస్తువు ఇంకోటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఈ జ్ఞానాగ్ని అంటే మళ్ళీ దగ్ధ కర్మాణి అన్నారు. ఎప్పుడైతే స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటావో మీ అంతవరకు సమస్తము పోయింది అన్నాడు. ఏం కర్మలు? సంచితం పోయింది, ప్రారంభం ఆగాయం పోయింది, అంత పోయిన తర్వాత కారణం ఎప్పుడైతే పోయిందో కార్యరూపమైన శరీరం పోయింది. ఉన్నాయి రెండే అనుకున్నాం కదా, ఒకటి ఏంటిది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. శరీరం ఎప్పుడైతే క్షేత్రం పోయిందో మిగిలేదెవడు? జ్ఞానస్వరూపమైన క్షేత్రజ్ఞుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అందువల్ల క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతమ్మ. క్షేత్రజ్ఞానము క్షేత్రజ్ఞ జ్ఞానము రెండు ఏకమైనప్పుడు అక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు స్థానము విశేషణాలు మారినందువల్ల వేరువేరు అనిపించినాయి. కానీ వాస్తవికంగా ఆ జ్ఞానం ఈ జ్ఞానము ఒకటి. అందుకొరకే జ్ఞాతృజ్ఞానే పరిత్యజ్య క్రమాధ్యేయైకగోచనం. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. శుభమస్తు. యా కుందేందుతుషారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా వందిత సా మాం పాతు
సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపః. అద్వైతం మధుసూదన సరస్వతీ స్వాముల వారు అద్వైత సిద్ధిని రాస్తూ అద్వైత సిద్ధే ద్వైత మిథ్యాత్వపూర్వకత్వాత్ ప్రథమం ద్వైతమేవ ప్రతిపాద్యతే అని ఒక వాక్యం ప్రారంభంలో చెప్పారు. అద్వైత సిద్ధి ద్వైతము మిథ్యా అని చెప్పినందువల్ల సిద్ధించేది కాబట్టి ఆ ద్వైతం ఏంటిదో నేను మొదలు దాన్ని సూచిస్తున్నాను అన్నారు. మనకు కనిపించేది ద్వైతం, కనిపించంది అద్వైతం. కనిపించే దాని యొక్క ఉనికిని మనము స్థితిని గతిని విచారించినందువల్ల దాని వెనకాల ఉన్న ఏంటిది కనిపిస్తుంది, అద్వైత స్థితి అని. సరే, ఇంతవరకు శాస్త్రవాక్యాల ద్వారా ఇద్దరు మహానుభావులు మీకు చక్కని ప్రతిపాదన చేశారు. సరే, ఇప్పుడు ద్వైత మిథ్యాత్వపు ద్వైతాన్ని మనం ఆధారంగా చేసుకొని కాస్త అద్వైతానికి వెళ్ళేదాము. నేను ప్రశ్నించిన దానికి చక్కగా గబగబా మీరు ఉత్తరం చెప్తే తొందరగా వెళ్ళగలుగుతాం. అనంతమైన దృశ్యం కనిపిస్తుంది. దృశ్యం లోపల ఇక ఎక్కువ పోతే మళ్ళీ సమయం సరిపోదనుకోండి, మానవులు కనిపిస్తూ ఉన్నారు అనుకోండి. ఒక ప్రాణికి ఒక జీవుడికి ఒక వ్యక్తికి మధ్యలో మనకు భేదం కనిపిస్తుంది. ఆ భేదానికి కారణం ఏమి అని ప్రశ్న వేస్తే సమాధానం ఏంటి? ఏం సమాధానం చెప్పండి, తొందరగా చెప్పాలన్నాను కదా. ఒక జీవుడికి ఒక ప్రాణికి ఒక వ్యక్తిని చాలా భేదాలు కనిపిస్తున్నాయి. దానికి భేదానికి కారణం ఏంటిది? ఒకరు దుఃఖిస్తున్నాడు, ఒక సుఖిస్తున్నాడు, ఒక రోగగ్రస్తుగా ఉన్నాడు, ఒక ఆరోగ్యవంతుడు ఉన్నాడు, ఇంకోటిగా ఉన్నాడు, ఇంకోటిగా ఉన్నాడు. దానికి మూలభూతమైన కారణం ఏంటి అంటే మనం ఏం చెప్పగలుగుతాము? వాడి అమ్మ మొత్తానికి వచ్చేసింది. వాడి కర్మ అంటాం గబక్కన, అంతే కదా. ఆ కర్మ ఎప్పుడు చేశాడు? వాడు పుట్టగానే చేశాడా, పుట్టకముందు చేశాడా, తల్లి గర్భంలో చేశాడా అంటే తల్లి గర్భంలో చేసే కర్మ చేసేదానికి అవకాశం లేదు. పుట్టిన తర్వాత చేశాడంటే పుట్టుకతోనే వాడు గుడ్డివాడను, అవిటిగాడో, చెవిటిగానో, కుంటివాడుగానో, దరిద్రుడుగానో, ధనవంతుడుగానో, జ్ఞానిగానో, అజ్ఞానిగానో ఉంటున్నాడు. ఎప్పుడు చేసినాడు వాడు కర్మ? పుట్టిన తర్వాత చేసేదానికి వీల్లేదు, తల్లి గర్భంలో చేసేదానికి వీల్లేదు అంటే ఏం చెప్పాలి మనము? అంతకుముందు ఒక జన్మ ఉంది అని అనుకోవాలి. దీన్ని ఒప్పుకుంటారా మీరు? కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నామో పూర్వజన్మను ఒప్పుకోకుండా తప్పదు. అవునా కదా? అవును. ఎందుకంటే వ్యత్యాసం కనిపిస్తుంది, వ్యక్తికి వ్యత్యాసం కనిపిస్తుంది కాబట్టి వాడి కర్మను మనం ఒప్పుకున్నాం కాబట్టి కర్మ తల్లి గర్భంలోనూ పుట్టిన తర్వాత చేసేదానికి వీలు లేదు కాబట్టి దానికి ముందు తల్లి గర్భంలోనికి వచ్చేదానికి ముందు ఏదో ఒక జన్మ ఉంది అని మనం అనుకోవాలి. అయితే ఆ కర్మ చేసినందువల్ల కదా ఇది వచ్చింది అనుకుంటున్నాం. ఎప్పుడు చేసి అంతకుముందు ఎన్ని జన్మలు పోయినా మనకు అనవసరం. ఆ పూర్వం చేసిన ఇప్పుడు జన్మకు ముందు పూర్వం చేసిన కర్మకు అనుగుణంగా ఇప్పుడు వస్తుంది. కర్మ సిద్ధాంతం రేపైనా ఇప్పుడు దీన్ని పట్టుకొని అక్కడ పోవాల్సి వచ్చింది కాబట్టి కర్మ చెప్పక తప్పడం లేదు కదా. అయితే ఆ కర్మకు అనుగుణమైన ఈ శరీరము, ఈ భోగము కర్మ ఇచ్చిందా? కర్మకు అనుగుణంగా భోగాన్ని ఇచ్చేవాడు ఒకడున్నాడా? అంటే నేను ఇంత వేదాంతం మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. కర్మ ఇచ్చిందా? కర్మకు తగినట్టు ఒకడు ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవరు బయట పోయి నువ్వు ఎలా జీవిస్తున్నావు అంటే రిక్షా తొక్కుకొని జీవిస్తున్నా అన్నాడు అనుకోండి, ఆ రిక్షా ఇచ్చిందా? రిక్షాలో కూర్చున్నవాడు ఇచ్చాడా? అదేంటి, ఇది కూడా వ్యవహారం కూడా తెలియకపోతే ఇట్లా రావడం లేదు సమాధానము. రిక్షా ఇచ్చిందా? రిక్షాలో కూర్చున్నవాడు ఇచ్చాడా? వాడు ఏమంటాడు? నేను రిక్షా తొక్కి జీవిస్తున్నానని అంటాడు. రిక్షా ఇవ్వలేదు, రిక్షాలో కూర్చున్నవాడు ఇచ్చాడు. రిక్షా అనేది కర్మ కావచ్చు, కానీ రిక్షాలో ఎవడు కూర్చోకపోతే రిక్షా ఇస్తుందా? ఇవ్వదు. అట్లాగే ఇప్పుడు కర్మ ఇచ్చిందా? కర్మకు ఫలాన్ని ఒకడు ఇచ్చేవాడు ఉన్నాడా?
ఇప్పుడు మనం ద్వైతం నుంచి అద్వైతం పోవాలి. అందుకొరకు మేము ఇదంతా కూడా ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. రమణ మహర్షుల వారు ఏమన్నారు? కింగ్ కర్మ తజ్జడం అన్నారు. కర్మ ఫలం మీమాంసకులంతా కూడా కర్మ ఇస్తుంది అంటాడు. కానీ మన సిద్ధాంతం ఒప్పుకోదు కర్మ. అందుకొరకే కర్మానుబంధీని మనుష్యులకు యథా కర్మ యథాశ్రుతం. ఇటు శృతి చెప్పినా అటు స్మృతి చెప్పినా కర్మను అనుసరించి జన్మ అంటే కర్మను అనుసరించి జన్మ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు అని ఒక రకంగా మనం అనుకోవాలి. ఒప్పుకుంటారా దీన్ని? కర్మను అనుసరించి జన్మనిచ్చేవాడు ఒకడు ఉన్నాడు. అయితే ఆయన ఒక దగ్గర ఉన్నాడా, అంతటా ఉన్నాడా? ఇక్కడ ఈ మఠంలోనే ఉంటే బయట వాళ్ళ కర్మ సంగతి వాడికి తెలియదు కాబట్టి అంతటా ఉన్నాడని ఒప్పుకోవాలా వద్దా? చెప్పండి. ఒప్పుకోవాలా? సరే, అంతటా ఉన్నాడు. సరే, ఈ రాష్ట్రంలోనే ఉన్నాడా, ఈ జిల్లాలోనే ఉన్నాడా, ఈ దేశంలోనే ఉన్నాడా, అమెరికాలోనే ఉన్నాడా, ఈ బ్రహ్మాండంలో ఉన్నాడా, అన్ని బ్రహ్మాండంలో ఉన్నాడా? వాడు ఒక దగ్గరే ఉన్నాడంటే ఆ బ్రహ్మాండంలో ఉన్న కర్మ సంగతి వీడికి తెలియదు. వాడికి వేరే ఇవ్వాలి, వీడికి వేరే ఇవ్వాలి. మరి వాడు గొప్ప వీడు గొప్ప అనేది మళ్ళీ వచ్చేస్తుందా లేదా? మీరు మాట్లాడుకున్నారు, నా భావం మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంది. విని ఉండండి, ఇది కొత్త రకం, ఇది అవునా కదా? అన్ని బ్రహ్మాండాలు వేరే, బ్రహ్మాండానికి ఒక్కొక్కడు వేరువేరుగా ఉన్నా అంటే ఆ బ్రహ్మాండం దేవుడు వేరే, ఈ బ్రహ్మాండం వాడు వేరే, అక్కడ తత్వం వేరే, ఇక్కడ తత్వం అన్నప్పుడు ఏం చేయాలా? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనుకోవాలా వద్దా? అయితే మళ్ళీ వేరువేరుగా ఉంటే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది వస్తుంది కాబట్టి ఒక్కడిగానే ఉన్నాడు అనుకో. అందుకని ఏకం. అయితే ఆ ఒక్కడిగా ఉన్నప్పటికీ ఆవిడ నిత్యమైన వాడా అనిత్యమైన వాడా? అనిత్యమైన వాడు అంటే నష్టం ఏమొచ్చేసింది? ఇప్పుడు ఇక్కడ ఉండి వీడు పోయేవాడైతే మనం కూడా పోతున్నావాడు కాబట్టి వాడు కర్మఫలం ఇచ్చేదానికి వీలు లేదు, అంతరం ఉండేదానికి వీలు లేదనే ప్రశ్న వస్తుంది. అందువల్ల అంతటా ఉండేవాడు కావాలా? మరి అందరి యొక్క కర్మఫలాన్ని కూడా తెలుసుకునేవాడై ఉండాలా వద్దా? లేకపోతే ఏమవుతుందంటే కర్మఫలానికి ఇచ్చే అధికారం వాడికి రాదు. అందరి యొక్క కర్మఫలము వాడికి తెలిసి ఉండాలి. అందుకొరకే ఏకంగా ఉండాలి, నిత్యంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. సర్వాంతర్యామి ఏకం నిత్యం విమలం అచలం సర్వద్ధి సాక్షిభూతం. అందుకొరకు ఈ విధంగా మనం పట్టుకుని పోతే కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎవడెవడి కర్మానుబంధీని మనుష్యలోకి అని శాస్త్రం చెప్పింది. యథాకర్మ యథాశ్రుతం అని శృతి కూడా, కటశృతి కూడా చెబుతుంది. దాని కర్మను ఆధారంగా చేసుకున్నట్టయితే సర్వాంతర్యామిత్వం, సర్వదేశత్వం, ఏకత్వం, నిత్యత్వం, సత్యత్వం ఒప్పుకోక తప్పదు. అవి ఒప్పుకోకపోతే ఏమవుతుంది అంటే మరి రకరకాలైన వాళ్ళు, మరి కొత్త వాళ్ళంతా కూడా ఇప్పుడు తేలొస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు పరిపూర్ణ స్వాములు చెప్పారే కలిగి భగవంతుడని, ఓం శాంతాన్ని, ఫలానా వాళ్ళని ఎక్కడెక్కడ ఏకదేశంలో ఉండిపోతావలసి వచ్చేస్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోక తప్పదు. ఒప్పుకున్నామంటే ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు ఉండేది ఒక తత్వము ఉంటుంది. అది ఏకమై ఉండాలి, నిత్యమై ఉండాలి, సత్యమై ఉండాలి. అప్పుడే కర్మఫలదాత కాగలుగుతాడు. లేకపోతే ఇక్కడ రాష్ట్రపతి వేరే, అక్కడ రాష్ట్రపతి అయితే వేరే అయితే ఇక్కడి వాడే తెలుసుకోలేకపోతున్నాడు, అక్కడ వాడికి తెలుసుకోగలుగుతాడు. ఏకదేశమైనందువల్ల, కాలపరిమితి కలిగినందువల్ల ఇది మిగతా వాటిని అంత తెలుసుకునే అవకాశం లేదు. అనంతకోటి బ్రహ్మాండాలు ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండానికి పరమాత్మ వేరుగైనట్టయితే, అధిష్టానం వేరైనట్టయితే కర్మఫలదాత అయ్యేదానికి లేదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఇస్తారు, అక్కడ వాళ్ళు అక్కడే ఇస్తారు, అక్కడ వేరుగా ఉన్నాడు, ఇక్కడ వేరుగా ఉన్నాడంటే అనవచ్చు. కానీ మరి వీడు గొప్పవాడా వాడు గొప్పవాడా? మళ్ళీ ఈ బ్రహ్మాండంలో ఉన్నవాడు గొప్పవాడా, ఆ బ్రహ్మాండంలో గొప్పవాళ్ళు వస్తాడు లేదా? ఎట్లాగైతే ఏ దేశానికి ఆ దేశానికి రాజు లేదు రాష్ట్రపతి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు పాలిస్తున్నారు, అక్కడికక్కడే ఫలం ఇస్తాడు, ఇక్కడికి ఫలం ఇస్తా అంటే ఎవడు గొప్ప అందరికంటే అనేది వస్తుంది. మళ్ళీ ఇదే పోట్ల మావాడు గొప్ప మీవాడు గొప్ప అని ఈ పోట్లాటలు వస్తూ ఉంటాయి. అందుకొరకే అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో, అన్ని బ్రహ్మాండాల్లో అది ఏకమై, నిత్యమై, సత్యమై, సర్వధి సాక్షిభూతమై. ఎందుకంటే సాక్షిభూతం ఎందుకన్నారు? నువ్వు భావన ప్రకారం కూడా నీకు ఫలం ఇవ్వాలి కాబట్టి నువ్వేం భావిస్తున్నావో, ఇప్పుడు ధ్యానం చేస్తున్నావు అనుకోండి, నోరు కదలలేదు, చెయ్యి కదలేదు, నువ్వే భావన చేస్తున్నావో ఆ భావన ప్రకారం కూడా నీకు ఫలం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా? కాబట్టి ఆ భావానికి కూడా సాక్షిభూతుడై ఉన్నాడా లేదా?
అప్పుడు ఉన్నాడే కాబట్టి నీ భావానికి అనుసరించి యద్భావం యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం అన్నాడు. కొందరు కోమాలకు వెళ్ళారు, ఇంకో రకంగా ఉన్నారు, భావన చేస్తూ వెళ్ళారనుకోండి. భావన చేసేవాడు ఈ కాలు చేతులతో పని తీసుకుంటూ కేవలము ఆ మనసుతో తీసుకుంటాడు కాబట్టి అక్కడ కూడా సాక్షిభూతుడై ఉన్నాడు. సర్వధీ సాక్షిభూతం, మళ్ళీ భావాతీతం. నీ భావానికి అందేవాడు కాదు, భావం ప్రకారంగా ఉండేవాడు. త్రిగుణరహితం, అది పెద్ద శ్లోకం అయిపోతుంది అనుకోండి. కాబట్టి సర్వధీ సాక్షిభూతుడైనాడు కాబట్టి సమస్త ప్రాణుల యొక్క అధిష్టాన రూపమే, ఆధారభూతమే, సర్వ కర్మల యొక్క ఫలాన్ని తెలిసిన వాడే సర్వసాక్షి, సర్వదేశ సర్వాస్త సర్వకాలాలయంలో ఉండేవాడు కావాలి. వాడెవడు ఏకమై నిత్యమై సత్యమై కూడా ఉండాలి. మరి అలా నిత్యమై అన్నప్పుడు అదే వచ్చింది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచేతి మారతః. తర్వాత అచ్ఛేద్యోయం అక్లేద్యోయం అశోష్యోయం. తర్వాత నిత్య సర్వగతస్థాను, నిత్య సర్వగత స్థానం. ఈ 3 పాయింట్ల ద్వారా మనము ఇప్పుడు విచారించుకున్నదంతా కూడా వచ్చేస్తుంది. నిత్య అంటే అర్థం ఏమి? సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలు ఎందుండేవాడు. సర్వగత సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఎప్పశ్యతి. తర్వాత సపశ్య అంటే వాడే చూసేవాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఎపశ్యతి. వినశ్యత్సు అవినశ్యంతం, అది కూడా ఒకటి ఉందనుకోండి. ఎపశ్యతి సపశ్యతి అదొక శ్లోకం ఉంది అనుకోండి. సర్వభూతాలు సమానంగా చూసేవాడేవాడో వాడే చూసేవాడు, మిగతా వాళ్ళంతా కూడా గుడ్డివాళ్ళు అన్నారు. ఎందుకంటే నేను చెప్పుకున్నాం, అన్నిట్లో సమానంగా కరెంటు పోయినప్పటికీ వెలిగేది వెలుగుతుంది, తిరిగేది తిరుగుతుంది, మాట్లాడేది అంటే వెలుగే గుణమా, తిరిగే గుణమా, మాట్లాడే గుణమా? కరెంటుకి వెలిగే గుణం లేదు, తిరిగే గుణం లేదు, మాట్లాడే గుణం లేదు. దీనిలో ఉన్నది మాట్లాడే గుణం దీనికి ఉంది, తిరిగే గుణం దానికి ఉంది, వెలిగే గుణం దానికి ఉంది. వాటికి శక్తినిస్తుందే కానీ దానిలో ఏ గుణం కూడా లేదు. అందుకొరకు త్రిగుణరహితం, సర్వధీ సాక్షిభూతం. అందుకొరకు నైనా నిత్య సర్వగత స్థాను అచల అయం సనాతన. ఇది కూడా పుట్టిందా అంటే పుట్టలేదు. ఒకవేళ పుట్టిందంటే దానికి ముందే ఉంది. అంతమవుతుందా అంటే దాని తర్వాత ఏముంటుంది అనే వస్తుందా లేదా? ఇది సనాతనం చెప్పకపోతే, అనాది అని చెప్పకపోతే, ఒకప్పుడు ఆది అయిందంటే దానికి ముందే ఉంది. మరి అది గొప్పదా ఇది గొప్పదా? అంతం ఉంది అంటే దాని తర్వాత ఏమొస్తుంది? అది గొప్పదా ఇది గొప్పదా? అందుకని అనాదిరంతః అచలః. అచలం ఎందుకన్నారు అంటే పరిచ్ఛిన్నమైన దానికి చపలం ఉంటుంది, కదలిక ఉంటుంది, కానీ అపరిచ్ఛిన్నమైన దానికి కదల ఉండదు. అందుకొరకు ఒక చోటు నుంచి ఒక చోటుకి పోయే వస్తువు ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ లేదు. అందుకొరకే తదేజతి తన్న ఏజతి, అది ఎక్కడికి వెళ్ళేది కాదు. మరి ఏజతి ఎందుకు అన్నారంటే ఉపాధిని దృష్టిలో పెట్టుకొని అన్నారే కానీ వాస్తవికంగా దానికి చపలము, చాంచల్యము, గతి అనేది లేదు. అందువలనే అది అనాది, అనంతము, సర్వగతము, నిత్యము. అందుకొరకు ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం మాండిక్యసిద్ధి. ఏష సర్వజ్ఞ, సర్వజ్ఞుడు ఎట్లయ్యాడు? సర్వం జానాతీతి సర్వజ్ఞ, సమస్త భూతాల యొక్క సర్వాన్ని తెలుసుకునేవాడు. ఏష సర్వేశ్వర, సర్వాన్ ఈష్టైతి సర్వ ఈశ్వర. సమస్తను తన యందు శాసనంలో పెట్టుకునేవాడు అంటే అర్థమైన తన స్థితిగతులు ఎందు పెట్టుకునేవాడు అంటే తన అధిష్టానమందే ఉంచేవాడు. ఏష సర్వేశ్వర, ఏ సర్వజ్ఞ, ఏష అంతర్యామి, అంతః సన్ యమయతీతి అంతర్యామి, లోపల ఉండి యమయతి అంటే నియమించేవాడు. అందుకని ఉద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మణ్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా. హృదయ దేశంలో ఉండి యంత్ర ఆరూఢాని మాయ. ఎట్లాగైతే తోలు బొమ్మలను, చెక్క బొమ్మలను, రబ్బర్ బొమ్మలను పూర్వకాలం అంతా కూడా ఆడిస్తుండేవాడు. ఎక్కడుండేవాడు? తెర వెనక తానుండి తెరమందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయా. ఉన్నాడయా దేవుడు పాట పాడుతూ ఉంటున్నాం కదా. తెర అంటే ఏంటిది? మాయ అనే తెర వెనుక తానుండి
తెర ముందు ప్రజలుంచారు కాబట్టి తైతక్కలాడిస్తూ ఉన్నాడయ్యా అన్నాడు. చూడండి ఎంత తేలికైంది. అద్వైత సిద్ధే ద్వైత మిథ్యాత్వపూర్వకత్వాత్. ద్వైతాన్ని మనం అనుకుంటూ ఉన్నాం. సర్వాంతర్యామిని తత్వము బొమ్మలు వేరువేరుగా ఉన్నాయి, బల్బులు వేరువేరుగా ఉన్నాయి, కానీ దానిలో ఉండే వాస్తవిక తత్వం ఏంటిది? ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఒకటే తత్వము విప్రాహ బహుధా అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ విషయంగా చూసినట్టయితే ఇంతవరకు చెప్పారే, మనిషిలోనే దేవుడు ఉంటాడు, కుక్కలో పందిలో నక్కలో ఉంటాడా అని వాదించే వాళ్ళు ఎవరు ఇంతవరకు చెప్పారు కదా. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ. అంతర్బహిష్ట ప్రతి ఉపాధిలో కూడా ఉంది అంటే ఒక దగ్గర ఉంది ఇంకొక దగ్గర లేదంటే పరిచ్ఛిన్నమైపోయింది. పరిచ్ఛిన్న వస్తువు ఎప్పుడూ కూడా సర్వ్యాపకం కాదు కాబట్టి కర్మఫలాన్ని ఇచ్చేదానికి అవకాశం లేదు. అందుకొరకే ఎన్ని రకాలైనప్పటికీ మతాలు వగైరా వగైరా వచ్చినప్పటికీ అందుకొరకే అది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అన్నాడు శంకర భగవత్పాదులు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే, నువ్వు చేసిన పుణ్యం ఉంటే అద్వైత సంస్కారం కలుగుతుంది, లేకపోతే కలిగే అవకాశము లేదు. అంతవరకు పోతూ ఉండేది, వస్తూ ఉండేది. జాయస్వ మ్రియస్వ జాయస్వ మ్రియస్వ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గోవులు వేరు, గోక్షీరం ఒక్కటే. ఆ విధమున ఈశ్వరుడు అరై ఒకటే. సువర్ణమేకం బహుభూషణాని అని అట్లా ఎన్ని ఉపమానాలు, ఎన్నో రకాలుగా ఆభరణాలు ఉన్నాయి, బంగారం ఒకటి, ఎన్నో రకాలుగా గోవులు ఉన్నాయి, పాలు ఒకటే అని రకరకంగా శాస్త్రం బోధిస్తుంటే అడ్డబొట్టు నిలువుబొట్టు వగైరా వగైరా వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇద్దరు పోతున్నా అంట, దారిలో పోతున్నప్పుడు ఒకడేమో వైష్ణవుడు, ఒకడేమో శైవుడు. వీళ్ళిద్దరికి పడదు కదా. వైష్ణవం అంటే శివుడికి పడదు, శైవం అంటే వైష్ణవు పడదు. వాళ్ళు యాత్ర చేస్తున్నారు నడిచి. అరే నీ బొట్టు ఎట్లుంటావు, నువ్వు అట్లా, ఎవరి బొట్టు ఎట్లాగా ఉందో వాళ్ళు అట్లాగే తలకాయ ఊపాలి కానీ మాట మాట్లాడకూడదురా అన్నారు. శివుడికి బొట్టు ఎట్లా ఉందో అడ్డబొట్టు ఏదైనా అంటే ఇట్లా నాలా, వైష్ణవుకి ఎట్లా ఉంటుంది నిలుబొట్టు ఇట్లా నాలా. నడిచిపోతున్నారు కదా, ఆకలింది. ఏ పుణ్యాత్మంలో కామెడీ పిలిచేసి, నాయన ఆకలి అవుతున్నట్టు అన్నం తింటారా అని అడిగింది. వీడు ఏం చెప్పాలి అప్పుడు? శివుడు ఏం చెప్పాలా అంటే తినని అర్థం కదా. వైష్ణవుడు ఏం చెప్పాలా? తింటాను. వాళ్ళు అనుకున్న ప్రకారం పోయారు, వాడికి తిండి దొరికింది, మీకు తిండి దొరకలే. ఓ నీ దుంపది, నేను చెప్పాను కదా మొదలు వైష్ణవం తీసుకురా, నా బొట్టు పెట్టుకోరా, నీ శైవం నేను పాడు చేస్తానని చెప్పాను కదా, నా కర్మ ఎట్లుంది, భగవంతా నన్ను ఇట్లా చేసాము. కొద్దిసేపు పోయే వరకు పోలీసులు వచ్చారు. పలా ఇంట్లో దొంగతనం జరిగింది, ఎవరు చేశారు చెప్పర్రా అన్నారు. వాడు శివుడు ఏం చెప్పాలా అంటే అర్థం ఏంటిది? చేయలేదు. వాడేం చెప్పాలా? చేశాడు. పట్టడు జైల్లో పట్టండి అన్నాడు. ఇక్కడ బొట్టు ప్రధానం కాదు, భావగ్రాహి జనార్దన అన్నాడు. నువ్వు దీన్ని పట్టుకుని పోట్లాడావంటే నువ్వు ఏం కావాలో ఎట్లా కావాలో అట్లా అవుతావు. నీ భావం ప్రధానమైంది. భావాన్ని శుద్ధం చేసుకున్న దానికి ఈ శ్రవణము, మననం, నిధిధ్యాసనం, ఈ పూజలు, ఈ వగైరా, ఈ భజనలు, విగానంతా, ఈ విచారణంతా కానీ వాస్తవికంగా జీవుడు అద్వైత స్వరూపుడై ఉన్నాడు, అద్వైతమయ్యే ఉన్నాడు. అది కాదనే భావన వచ్చింది కాబట్టి వీటన్నిటి ద్వారా భావశుద్ధి చేస్తూ ఉన్నాం. వ్యవహారం ద్వారా వ్యవహారం అంతా కూడా అశుద్ధమైంది. అందుకొరకే అవ్యవహార్యం. ఆ తత్వం ఏదైతే ఉందో అవ్యవహార్యం. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శివం చతుర్థం మన్యంతే స ఆత్మ. ఆ విజ్ఞేహ అంటే తెలుసుకోబడేది. అది ఆ ఆత్మను నేనే అని తెలుసుకో. దానిగా తెలుసుకునేది అదే నేను, నేనే అది అనే భావన చేత ఎప్పుడైతే మనం భావన చేస్తామో అది అన్నా అంతఃప్రజ్ఞం. అంతఃప్రజ్ఞ ఎవరికి ఉంటుంది? తేజస్సుడికి ఉంటుంది. బహిష్ప్రజ్ఞ ఎవరికి ఉంటుంది? విశ్వడికి ఉంటుంది. ఉభయత ప్రజ్ఞ. అందుకొరకే విశ్వత్వము, తేజసత్వము, ప్రాజ్ఞత్వం ఎప్పుడొచ్చేసింది? ఉపాధి ఉన్నందువల్ల విశ్వత్వం, తేజసత్వం, ప్రాజ్ఞత్వం. ఆ ఉపాధి ఎప్పుడైతే లేదో ఇవి మూడూ లేదు. అందుకొరకే నా అంతఃప్రజ్ఞం నా బహిప్రజ్ఞం. బహిప్రజ్ఞ కలిగిన వాడు ఎవడు? విశ్వడు. ఏకోనవింశతిముఖ బహిష్ప్రజ్ఞ, ఏకోనవింశతిముఖ అంతఃప్రజ్ఞ. యత్ సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం ప్రసిద్ధ సుషుప్తం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం. ఎక్కడికి వెళ్ళిన తర్వాత సుషుప్తి లేదో, జాగ్రత్త లేదో, సుఖస్వరూపుడిగా ఉన్నాడో అది ప్రజ్ఞాన ఘనుడు అన్నాడు.
స్థానం మారినందువల్ల వానికి పేరు వేరుగా వచ్చేసిందా? ఒక దగ్గర ఇంతవరకు చెప్పారే అక్క అని, చెల్లెళ్ళు వగరా అని, అన్న తమ్ముడు అని. అక్కడ భావాలు మారితే మారవచ్చు, ప్రపంచంగా వ్యక్తి మారలేదు. ఇక్కడ భావము మారదు, ప్రపంచము మారదు. స్థానం మారిన కారణం చేత అక్కడ మార్పు కలిగిందే తప్ప వాస్తవికంగా మార్పు లేదు. అందుకొరకే ఏ ప్రజ్ఞ కలిగిన ప్రజ్ఞానఘనం అదృష్టం అవ్యవహార్యం, అది చూడబడేది కాదు. ఎందుకంటే అవయవాలు లేవు. అవ్యవహార్యం, దానికి నామము లేదు, రూపము లేదు. అదృష్టం అవ్యయం, అగోత్రం, అలక్షణం, ఫలానా చెప్పేదాని కొరకు దానిలో ఏమాత్రం కూడా మిగిలి లేవు. అందుకొరకే చతుర్థం మన్యంతే స ఆత్మ, అదే ఆత్మస్వరూపము. అందుకొరకే ఆత్మచ బ్రహ్మ, బ్రహ్మచ ఆత్మ అని చెప్పారు. అందుకొరకే కదా మీ అన్నమయ్య గారు పాట పాడారు. ఏం పాడారు చెప్పండి? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే. ఎప్పటి నుంచో వస్తూనే ఉంది, వీళ్ళు పోట్లాడుకుంటారు. అన్నమయ్య ఎవరు? వైష్ణవుడా, శైవుడా? అదేంటండి సినిమాలు గినిమాలంతా చూసి ఎవరంటే అడిగి చెప్తారు. శైవుడో వైష్ణవుడు, మొత్తానికి ఎవరు ఆయన? ఆరాధించింది ఎవరిని? ఆయన వెంకటేశ్వర స్వామినే కదా. ఆయన వైష్ణుడు అనుకోవాలి. మరి వైష్ణుడు అయితే మరి ఒక్కటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే పాడాడు. ఏదైనా కావచ్చు. అద్వైత సిద్ధిని రాసిన మధుసూదన సరస్వతి స్వాముల వారు కూడా శుద్ధమైన కృష్ణ భక్తుడు ఆయన, భక్తిపరంలో. అందుకొరకు భక్తి రసాయనం అనే గ్రంథం కూడా రాశాడు. గ్రంథాలు రాయడం కాదు, ఆరాధ దైవంగా. అందుకొరకు ఈశ్వరానుగ్రహాదేవ. ఈశ్వరుడు అంటే శివుడైనా శాసనకర్త అయిన ప్రభువు అని అర్థం. అందుకొరకు ఈశావాస్యం ఇదగం సర్వం అన్నప్పుడు శివునితోనే వ్యాపించింది అని అర్థము. శాసనకర్త అని అందుకొరకే ఏకం అన్నప్పుడు రూపాలు వేరు వేరు అయితే కావచ్చు. రాముడు అంటావో, శివుడు అంటావో, కృష్ణ అంటావో. చాహే జగమే సుందర హై దో నామ్, చాహే కృష్ణ కహో యా రామ్. రాముడు అంటావో, కృష్ణుడు అంటావో, శివుడు అంటావో, ఏదంటావో, ఇంకా అమ్మవారు అంటావో, ఏదన్నానుగాక అన్నిట్లో వెలిగేది ఒకటి. అది ఈశతత్వం శాసించేది కాబట్టి అది ఒకటే అన్నాడు. మరి అలాంటి అద్వైత సిద్ధి రాసి అద్వైత ప్రమాణ గ్రంథాన్నిగా రాసిన మహానుభావుడు కూడా శుద్ధమైన కృష్ణ భక్తుడై ఉన్నాడు. ఎందుకంటే మొదలు ఈశ్వరానుగ్రహం లేదు, దైవానుగ్రహం లేదు. మనం ఏమైనా ముఖ్యమైన కార్యం. అందుకొరకే ఇది ఈశ్వరానుగ్రహము, గురువు అనుగ్రహము, శాస్త్రానుగ్రహము. ఇంకోటి ఏంటిది చెప్పరండి? ఆత్మానుగ్రహం. ఆత్మానుగ్రహం అండి 4 అనుగ్రహాలుగా. మొట్టమొదటిది ఆత్మానుగ్రహం. మనస్సు కోరాలి. అది మొట్టమొదటిది ఏంటిది? ఆత్మ అంటే ఇక్కడ నీ మనస్సు ఆ తత్వాన్ని కోరాలి, ఆ విషయాన్ని కోరాలి. దాన్ని నాకు కావాలి అనే భావన దాన్ని ఎంతో దృఢమై ఉంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్తావు, లేకపోతే లేదు. గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్తావు నువ్వు? నేను ఇక్కడే ఉండాలి, ఇంట్లో ఉండాలి, భార్య పిల్లలతో ఉండాలి, ఇంకా బాగా సంపాదించాలి, బాగా బిల్డింగ్లు కట్టాలి, ఇంకా అక్కడ చంద్రలోకం పోయి కూడా ప్లాట్లన్నీ ఏమన్నా వేస్తే వాళ్ళు అక్కడ రిజర్వేషన్ చేసుకోని అన్నప్పుడు ఇక్కడ రాగలుగుతామా? ఒకవేళ వచ్చామా అనుకోండి, నీ మనసు అక్కడ ఉంటే అప్పుడు కూడా మనకు పట్టు. కాబట్టి ఆత్మానుగ్రహం అంటే అర్థమే సంపూర్ణంగా నీ మనస్సు నువ్వు ఏ లక్ష్యాన్ని కోరుకొని వెళ్ళావో దానికి సంపూర్ణం అంకితమైపోవాలి. అప్పుడే మనము ఏదైనా చేయగలుగుతాం. దాన్ని ఆత్మానుగ్రహం అన్నారు. రెండవది ఏంటిది? గురువు అనుగ్రహం కావాలి. గురువు నువ్వు కోరినంత మాత్రం చేతిని అది పట్టబడేది కాదు. పుస్తకాలు చదివినందువల్ల వచ్చేది కాదు. దాని యొక్క అర్థం మనకు తెలియదు. ఇదమిత్తమని దాన్ని మనం నిర్ధారణ చేసుకోలేదు. కాబట్టి గురువు అనుగ్రహం కావాలి. ఆ గురువు అనుగ్రహం చేతనే ఇటు శాస్త్రానుగ్రహము, ఇటు ఈశ్వరానుగ్రహం రెండు కలుగుతాయి. గురువు లేకపోతే గురువు లేని విద్య ఏమన్నారు? గురువు లేక గుర్తెట్టు తెలియరా అజునికైన వాని అబ్బకైనా అన్నారు. అజుడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. వాడు అబ్బేవాడు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు కదా, విష్ణుమూర్తి. గురువు లేక గుర్తెలిదు అజునికైన వాని అబ్బే గుర్తు తాళపు చేయలేక తలపెట్టులోడురా విశ్వదాభిరామ వినరవేమ. తాళ చేయలేకుండా తలుపుడు ఎట్లాగో అట్లా గురువు లేకపోతే అజుడు వాడు అబ్బా బ్రహ్మదేవుడు అజుడుకున్నాడా లేదా? అజుడుకున్నాడా లేకని వాడు అబ్బకున్నాడా లేదా గురువు? ఎవరు? వశిష్ఠాదులంతా. అబ్బా అంటే నారాయణమూర్తికి లేకపోవచ్చు కాక రాముడికి ఉన్నారా లేదా? కృష్ణుడికి ఉన్నారా లేదా? వాళ్ళ గురువు కావాలి. అసలు వాళ్ళు సర్వశాస్త్రపరంగా వేదై అనేకై అహమే వేద్య వేదాంతకృత వేద వేద్య నేనే వేదాన్ని చెప్పంటే ఇంక ఆయన గురువు ఎందుకండి? గురువు లేకపోతే వచ్చే వాళ్ళంతా కూడా నాశనం అయిపోతారని యద్దాచరతి శ్రేష్ఠ తత్తదేవీతరో జన. నేనే తీసుకపోతే వచ్చే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నారు కదా, మాకు గురువు ఎవరు లేరు, మేమే స్వయం గురువులు అని ప్రతిపాదించుకునే వాళ్ళు, తండోపతండాలుగా పోయి దండాలు పెట్టేవాళ్ళు కొంతమంది పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఊళ్ళోనే ఉన్నారు ఒకరు ఇద్దరు. ఎవరు? పేరు చెప్పని మీకే తెలుసు. నా గురువు లేడు, నేనే అందరికీ
గురువు అనే మహానుభావులు పెద్దలు ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దవాళ్ళు, వాళ్ళు పెద్ద కొమ్ములు పెట్టుకొని తిరిగేవాళ్ళు. కానీ శాస్త్రం చెప్పడం లేదు. మరి రమణ మహర్షి లేదంటే, రమణ మహర్షి లేకపోతే పూర్వజన్మలో లేనిదే ఆ విధంగా వచ్చేదానికి అవకాశం లేదు. ఏదో ఒక జన్మలో ఆయన గురువు దగ్గర పూర్ణంగా సంస్కరింపబడినవాడు కావాలి. అందువలని ఇటు మొదలు ఆత్మానుగ్రహం కావాలా, అటు ఏం కావాలి మొదలు, తర్వాత రెండోది గురువానుగ్రహం కావాలి, తర్వాత శాస్త్రానుగ్రహం వచ్చేస్తుంది. గురువు లేకుండా శాస్త్రం కూడా తెలియదు. అందుకొరకే ఆజీవితం త్రయస్సేవ వేదాంతో గురురీశ్వర. జీవించినంతవరకు ముగ్గురు సేవించాలి, వేదాంతము, గురువు, ఈశ్వరుడు. మధ్యలో ఎవరున్నారు? గురువు ఉన్నాడు. వేదాంతో గురు ఈశ్వర. ఈ మధ్యలో ఎవరున్నారు? మూడింటి మధ్యలో. ఇది ఈశ్వరుడు అనుకోండి, ఇది వేదాంతం అనుకోండి. మధ్యలో ఎవరున్నారు? శాస్త్రానుగ్రహం కావాలంటే గురువు కావాలి, ఈశ్వరానుగ్రహం కావాలంటే గురువు కావాలి. నీకు తెలియదు. అందుకొరకే ఆ మూడింటి యొక్క అనుగ్రహం ద్వారా ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అంటే సంస్కారం. అద్వైత సంస్కారం లేకపోతే వాడికి కలిగేది. అందుకనే నిన్ననే మొదలు ప్రారంభం చెప్పిన కిం దుర్లభం సద్గురురస్తిలోకి. ప్రతిదానికి కూడా మార్గదర్శి లేకపోతే ఆ కార్యము సమంజకంగా సక్రమంగా మనం సాధించే అవకాశము ఉండదు. అందుకొరకే అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞం విశ్వడు తేజస్సుడు అని పేరు ఎప్పుడు వచ్చేసింది? ఉపాధిని బట్టి వచ్చేసిందే కానీ వాస్తవికంగా అక్కడ భేదము లేదు. ప్రపంచ ఉపశమనం అన్నారు. ఉపశమనం అంటే అర్థం ఏంటిది? ఉపశమనం మాత్రలు తీసుకున్నా అండి, కాస్త ఉపశమనంగా ఉంది అన్నాడు. ఉపశమనం అంటే ఏంటిది? అయ్యో, మీకు రోజు వాడుకునే పదవి అర్థం రాకపోతే ఇంకా మిగతా ఎట్లా వచ్చేస్తుంది? ఉపశమనము అంటే కాస్త తగ్గడమే కానీ నశించడం కాదు. చూడండి ఈ పదం యొక్క అర్థం. ఉపశమనం అంటే అర్థం ఏంటిది? తగ్గింది, అణిగి ఉందే కానీ నశించలేదు. అట్లాగే బ్రహ్మాండాలన్నీ ఉపశమనం అంటే అర్థం ఏమి? ఆయన అణిగి ఉంటాయే కానీ నశించిపోలేదు. ప్రపంచోపశమనం అన్నాడే కానీ నాశనం అనలేదు అక్కడ. అంటే అర్థం ఏమి? అక్కడే మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి అని అడగ నశిస్తాయని లేదు అక్కడ. నశించిన వస్తువుకు మళ్ళీ తిరిగి రాదు. ఉపశమించిన వస్తువు మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే ధాత యథా పూర్వమకల్పయతి. ఇది రేపటి విషయం అనుకోండి, ఈరోజు వస్తుంది. ఈరోజు ఎందుకు వచ్చిందంటే ద్వైతపూర్వకత్వాది అని చెప్పుకున్నాం కాబట్టి దీన్ని మొదలు చెప్పాలి. అందువల్ల ఉపశమనానికి ఉన్న నాశనానికి చాలా తేడా ఉంది. నాశానికి వస్తువు యొక్క స్వరూపము పోతుంది, నామం పోతుంది. కానీ ఉపశమంలో వస్తువు ఉంటుంది, అణిగి ఉంటుంది. అందుకు ప్రపంచోపశమం అది శివం అంటే మంగళస్వరూపమైంది. అమంగళం ఏంటిది? జీవుడికి అమంగళం ఏంటిది? అనిష్టమైన వస్తువు దుఃఖం ముందుకు రావడం అమంగళం. కానీ ఆ వాస్తవిక అమంగళం ఏంటిది? శుద్ధస్వరూపుడై నిత్యబుద్ధుడైన ఉన్నవాడికి అశుద్ధ స్వరూపం దేనివల్ల వచ్చేసింది? ఒక శరీరం తీసుకున్నాడు కాబట్టి దాంతో అదే అమంగళం. ఇంకా అంతా మంగళం అమంగళం అంటే అర్థం ఏంటిది? శుభం అశుభం అంటే అర్థమేమి? నీకు ఇష్టం లేని వస్తువు వ్యక్తి నీ ముందుకు వస్తే అమంగళం ఎట్లాగా అనుకుంటామో అట్లాగే దుఃఖభూయిష్టమైన శరీరము నాది నేను అనుకోవడమే వాస్తవిక అమంగళము. అది నాది కాదు, నేను కాదు. అందుకొరకే మమేతి బధ్యతే లోక నమమేతి ముచ్యతి జంతు. నాది నాకు అనుకొని బంధింపబడుతున్నాడు. నాది కాదు, నేను కాదని అతను. అందుకొరకే ఏకేచ ఆత్మహనో జనా. ఎవడయ్యా ఈ లోకంలో ఆత్మహత్య అంత పాతకం ఇంకొకటి లేదంట. ఆత్మహత్య అంటే అర్థమేమి? తాను రైలు కింద పడి పోయి చావడమా, విషం తిని చావడమా, ఇంకోటి ఆత్మహత్య అంటారు కదా. అసలు ఆత్మహత్య అంటే ఏత శరీరమే ఆత్మానం మన్యంతే స ఆత్మహనోజన. ఎవరు ఈ శరీరాన్నే నేను అనుకుంటాడో వాడు ఆత్మహత్య పాపం చేత దూషితుడైనవాడు. అదే నజాయితే మ్రేతేవా కదాచిన్నాయం భూత భవిత వానభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. చంపబడే శరీరాలలో తాను చంపబడకుండా ఉంటున్నాడు. అందుకొరకు శరీరాలు వేరైనప్పటికీ తానుగానే ఉంటున్నాడు. స్థూల శరీరం వేరు, సూక్ష్మ శరీరం తేజ శరీరం వేరు, ప్రాజ్ఞ శరీరం వేరు. ఈ మూడింట్లో అనుసూతమై తిరుగుతూ భోగాలు అనుభవించినప్పటికీ తానుగా ఉన్నాడో. ఇప్పుడు ఆ గదిలో వెళ్ళాము, అక్కడొకటి అనుభవించాము, వంటశాలకు పోయాము, అక్కడొకటి అనుభవించాము, ఇక్కడికి వచ్చాము, ఇక్కడొకటి అనుభవిస్తున్నాం, మళ్ళీ బయటికి పోయి ఇంకోటి అనుభవిస్తున్నాము. 4 స్థానాలు మారినప్పటికీ మారకుండా నేననేవాడు ఉండి అక్కడ అనుభవం, ఇక్కడ అనుభవం, అక్కడ అనుభవం, అన్నిటి అనుభవం ఎట్లయితే కలిగి ఉన్నాడో తేభ్య విలక్షణ సాక్షి. జాగ్రత్త సుషుప్తిషు యద్భోజ్యం భోక్తా భోగస్సు యద్భవేత్
తేభ్యో విలక్షణ సాక్షి జన్మాత్రోహం సదాశివ. సదాశివ అన్న సదాశివ అన్న ఎట్లా అన్నప్పటికీ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, దానిలో భోక్త భోగ్యం. భోక్త ఎవడు? విశ్వడు, తైజస్సు. ప్రజ్ఞుడు. భోగ్యం ఏది? స్థూలము, తైజసము, తర్వాత ఆనందము. ఈ వీటికి విలక్షణంగా ఉండి సాక్షిగా ఉండేవాడేవాడు? నేను. ఎందుకంటే మూడిట్లోకి వెళ్ళాడు, అనుస్థితమై ఉన్నాడు. 4 గదులలో ఎట్లాగా తిరుక్కుంటూ వచ్చినప్పటికీ ఏ గదిలో ఏది ఉందనే అనుభవం మనకు ఉంది. ఎట్లాగా ఉందో అట్లాగే 3 అవస్థల్లో ఉండు కాదు, 3 లోకాలు తిరిగినప్పటికీ 84 లక్షల శరీరాల గదులలో తిరిగినప్పటికీ ఎవడు తిరుగుతున్నాడు? వాడొక్కడే. ఘట సంవృతం ఆకాశం నియమానే ఘటో యద ఘటో నీయేతన ఆకాశ. కుండను తీసుకుని వెళ్తూ ఉంటే కుండలో ఆకాశాన్ని తీసుకొని పోయినట్టుగా ఉంటుంది. ఆకాశాన్ని తీసుకుని వెళ్తున్నాడా? కుండ ఆవరణం తీసుకెళ్తున్నాడా? ఆవరణ మాత్రం కుండను పోనీయండి. అద్దం ఉంది అనుకోండి, అద్దాన్ని తీసుకొని వెళ్తే దాంట్లో సూర్యుడు కూడా వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు. మనం తీసుకుపోయే అద్దనా సూర్యున్నా? ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కుండను వదిలిపెట్టి ఆ ఉపమానం మనకు ఇక్కడ కొంచెం అర్థమైంది, కష్టము. బయటికి వెళ్ళి అద్దాన్ని తీసుకొని వెళుతుంటే వెళ్ళినట్టుగా ఉంటూ ఉంది, అవును కదా? కానీ మనం తీసుకుపోయే అద్దాన్ని కానీ సూర్యుని తీసుకుని వెళ్ళడం లేదు. ఎందుకంటే సూర్యుడు అంతటా ఉన్నాడు. అట్లాగే 10 మంది 10 అద్దాలు తీసుకుపోతే అందులో వెళ్ళినట్టుగా ఉంది. అట్లాగే ఈ శరీరాలు ఎన్ని లక్షల రకాలైనప్పటికీ దానిలో అనుస్థితం ఉండేది ఎట్లాగైతే అద్దాల్లో ఒకటే దాని యొక్క ప్రతిబింబం పడుతూ ఉంది, సూర్యుని యొక్క ప్రతిబింబము. అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని శరీరాలు వచ్చినప్పటికీ దానిలో కనిపించేది ఏంటిది అంటే సర్వాంతర్యామి. అన్నిట్లో ఒకటే అనుసూతమై మనకు కనిపిస్తుంది. అందుకొరకే మరణం అంటే అర్థం ఏంటిది? మార్పు మాత్రమే. మరణం అంటే ఏంటిది? ఈ గది వదిలిపెట్టి ఇంకో గదికి పోయా అంటే గదిలోకి వెళ్ళేవాడు లేకుండా పోయాడా? చెప్పండి. ఒక గదిలో నుంచి ఒక గదిలో పోయారనుకోండి, గదిని వదిలిపెట్టాడు. కానీ గదిని వదిలిపెట్టి ఇంకో గదిని పట్టుకునేవాడు ఎవరు ఉన్నాడా? వెళ్ళాడా? వాడు ఒకడా ఇద్దరా? ఈ గదిలో ఉన్నప్పుడు వాడే, ఆ గదిలోకి పోయిన వాడే. ఈ గదిలో అనుభవం ఉంది, ఆ గదిలో అనుభవం ఉంది. అట్లాగే ఎన్ని శరీరాలు మార్పు చెందినప్పటికీ మారకుండా ఉండేవాడు ఒక్కడున్నాడు, వాడు ఏకం. అందుకొరకే కర్మఫలదాతృత్వం వాడికి వచ్చేస్తుంది. ఈ శరీరం మార్చాడు, ఒకటి విడిచిపెట్టిన దాన్ని చావు అన్నాము, పట్టుకున్న దాన్ని ఏమన్నాము? జన్మ అన్నాం. అంతే. పట్టుకున్నవాడు వాడే, వదిలిపెట్టినవాడు వాడే. వారి పట్టుకున్న ఈ శరీరం మళ్ళీ దాన్ని వదిలిపెట్టాడు, ఇంకో దాన్ని పట్టుకున్నాడు. ఇట్లా అనుస్యూతమైపోతున్నాడు ఏకం. వాడు ఒక్కడే కానీ ఇంకోడు కాదు. వారు వేరు అంటామా? మరి ఈ శరీరం ద్వారా చేసిన భోగం ఆ శరీరంలో ఉన్నవాడికి రాకూడదు. వస్తుంది అంటే ఒకటి రావడం లేదంటే అకృతాభ్యాగమ కృత ప్రణాశ దోషం అనేది వచ్చేసేస్తుంది. చెయ్యిందే రావడము, చేసిందే అనుభవించకుండా పోవడం అనే దోషం వచ్చేస్తుంది. కాబట్టి అందుకొరకే ఎన్ని శరీరాలు మారినప్పటికీ శరీరి ఒకటి. అందుకొరకే మనం ఇక్కడ స్పీడ్లో కాబట్టి ఏకము, నిత్యము, విమలము, అచలము, సర్వది సాక్షిభూతమని ఇవన్నీ కూడా వీడికి అనువర్తించినాయి. కానీ అభిమానం చేత, ఏమభిమానము? కూటం పైన ఉన్న అభిమానం చేత నేను దేహిని దేహం, ప్రాణం, అపీంద్రియాన్యపి చలాం, బుద్ధించ శూన్యం విదు, స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంత భృషంవాదం. భ్రాంతి చేత దేహం, నేను శరీరము, ప్రాణము, ఇంద్రియాలు, నేను స్త్రీని, పురుషుని, బాలుని, వృద్ధుని, నేను బ్రాహ్మణ్ణి, క్షత్రియ, నేను సన్యాసిని వగైరా అభిమానం చేత భ్రాంత భృషం వాదిన అన్నాడు. వాదిన అంటే ఈ వాద వివాదాలు చేసుకుని ఈ మతాంతరాలంతా కూడా ఏం చేస్తున్నాయి? ఈ విధంగా వాదించుకున్నది ఏంది అంటే దాన్ని వేరుగా భావించిన అభిమానం కాదు. అందుకొరకు దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. అష్టావక్రగీతలో ఏ గీత బోధించినా, ఏ శాస్త్రం బోధించినా ఏకమని చెప్తుంది, కానీ అనేకమని చెప్పే అవకాశం లేదు. ఒకవేళ కాకపోతే స్థూల ప్రపంచ దృష్టిలో, స్థూల వ్యవహార దృష్టిలో వేరు వాళ్ళకు శృతి దొరికినప్పటికీ అక్కడికే ఆగిపోయి వాదులాడుకుంటున్నారు తప్ప ఆ పైకి వెళ్ళలేక దాన్ని వాస్తవిక తెలుసుకోలేకపోతుంది. అందుకొరకే మరి ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ వాక్యాలన్నీ దేని బోధిస్తున్నాయి? ఎందుకు బోధిస్తున్నాయి? నేను నారాయణమూర్తినే బోధిస్తున్నాడా? ఒక ఆయన మహానుభావుడు వచ్చాడు, శివుడు అనేవాడు దేవుడు కాదు.
శివుడు అనేవాడు పురాణం కాదు, అతను శ్మశానవాసి, ఆయన పట్టుకుంటే లేదా గుళ్ళకి పోతే మరి ఏం చేయాలా, స్నానం చేసి ఇంట్లో దొరపడాలని చెప్పే మహానుభావులు కూడా బుద్ధిమంతులు కూడా ఉన్నారు అనేది అన్నాయంట. ఆయన ఏం చేయాడంటే తోలు కట్టుకొని పామును కూడా కట్టుకున్నాడు, మకరత్వంతో వచ్చాడు. దాన్ని చూసి పాము వదిలిపెట్టిపోతే గుడ్డ కూడా కట్టుకున్న కూడా వదిలిపోయింది, దిగంబరుడు అయిపోయాడు. వారిని దుంపదిగా నువ్వు సాధించేది ఏంటిది, నువ్వు బోధించేది ఏంటిది, నువ్వు దేని బోధించేది అనుకున్నావు, దేనివల్ల వాళ్ళను ఒక తత్వానికి చెందింపజేసుకో అనుకున్న వాళ్ళు ఉన్న దగ్గర నుంచి కిందికి దారి చేస్తూ ఉంటే ఇంకా అసలు తత్వానికి పోయేది ఎక్కడ, అద్వైతానికి పోయేది ఎక్కడ? ఇక్కడే భేదకల్పన జరుగుతుంది. అభేద దర్శనం జ్ఞానం అందే కానీ భేద దర్శనం జ్ఞానం అనలేదు శాస్త్రం. నువ్వు ఇక్కడే భేద సృష్టి చేసి వాళ్ళ భేదం తెలియదా? జీవుడు వేరు, శివుడు వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు, అమ్మవారి వేరు అని ఎవరికి తెలియదా? పొలంలో అడిగేవాడికి కూడా తెలుసు దేవుడు వేరే నేను వేరే అని తెలుసు. ఇక మనం బోధించేందుకు వాళ్ళ గోచిపాత ఒకరికొకరి భిన్నమని తెలియదా? అందరికీ తెలుసు. ఏ పొలంలో పనిచేసే గొర్రెల కాపరికి కూడా తెలుసు దేవుడు వేరు నేను వేరు అని. దేవుడు వేరు నేను బోధిస్తే ఇంక శాస్త్రాలు ఎందుకు, నేనెందుకు, గురువు ఎందుకు? తత్వం వేరు వేరు అన్నప్పుడు ఇంక మనం బోధించేది ఏంటిది? ఎందుకు మనకి ఈ శాస్త్రాలంతా, ఈ అంగామాలంతా ఎందుకు, ఈ మతమతాంతరాలంతా ఎందుకు? అందరికీ తెలుసు వేరు అనేది కూడా. స్త్రీలు వేరు, పురుషులు వేరు, బ్రాహ్మణులు వేరు, క్షత్రియులు వేరు, సన్యాసులు వేరు, గృహస్థులు వేరు. ఈ వేరుతనం అనేది అందరికీ తెలుసు. ఇంక మనం వేరు చేసి చూపించేది ఏంటిది? ఏదైతే తెలియదో తెలియజెప్పేదానికి గురువు కావాలి కానీ తెలిసింది చెప్పేదానికి ఏంటి, ఎవరు కావాలి, ఎందుకు కావాలా? అందుకొరకే గవామనేక వర్ణానాం క్షీరప్రత్యేక వర్ణత సువర్ణమేకం బహుభూషణాని అని శాస్త్రం. అన్ని రకరకాల గోవులు ఉన్నప్పటికీ పాలు ఎట్లా ఉంటాయి, ఏ గోవు వేరువేరుగా ఉంటాయా, తెల్లగానే ఉంటాయా? అట్లాగే బంగారం ఒకటేను, భూషణాలు వేరు. అందుకొరకి అన్ని భూతంలో అనుస్యూతమై ఉండే తత్వము ఒకటే తప్ప అది వేరు వేరు కాదు, కాబోదు కూడా. టైం చూసుకోలే ఎంతవరకు? 11 వరకా, 11:30 వరకా, 10:50 వరకు అయిపోయిందిగా. ఇంకా 5 నిమిషాల్లో మా గడియారం 10 నిమిషాలు ఉందిలేండి. 5 నిమిషాలు ఏం తొందరగా పోయేటట్టు అయింది గడియారం. స్లోగా పెట్టలేదులేండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? అందుకొరకే ద్వైత మిథ్యాత్వపూరకత్వాత్, ఈ ద్వైతంలో వాద వివాదాలు అవుతున్నాయి, అది మిథ్యా. మిథ్య అంటే లేని అర్థం. కొంతమంది మిథ్య అంటే ఏం చేస్తున్నారు అంటే లేంది అని అర్థం చేసుకొని, లేకుంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పెడుతున్నారు, లేదంటే సత్వేన అసత్వేన సదసత్వేన విచారణ సాగితే తను మిథ్య అన్నారు. కానీ అంత శంకరాచార్యులు కూడా మరి అద్వైత స్థాపన చేసి ఎన్ని స్తోత్రాలు రాశారండి మిథ్య అయితే. ఎన్ని రకాల స్తోత్రాలు ఉన్నాయి ఆయనకు. అద్వైత పరంలో ఉన్నాయి, ద్వైత పరంలో ఉన్నాయి, విష్ణుపరంలో ఉన్నాయి, శైవపరంలో ఉన్నాయి, అమ్మవారి పరంలో ఉన్నాయి. మరి ఇవంతా సత్యం చేశాడా, అసత్యం చేశాడా? సత్యం చేశాడా, అసత్యం చేశాడా? సత్యాసత్యం చేశాడా? మరి ఆయన అద్వైత ప్రతిపాదన అయితే ఆ శ్లోకాలు ఆయన పేరుతో ఎట్లున్నాయి? ఆయన రాసిన ఆయన రాయనియా? ద్వైతం అద్వైతం ఎవరి ఇంతవరకు చెప్పారే. అసలు మొదటి నుంచే శివం అద్వైతం చతుర్థం అనేది శృతి ఎప్పటి నుంచో వచ్చింది కదా. ఆది కాలమా నంతికాలమా? అది ఎప్పుడో సృష్టి ఆరంభంలో ఏతద్ నిశ్చయితం ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హెదర్వన, సృష్టి కాలంలోనే బ్రహ్మదేవుని యొక్క నిశ్వాసం నుంచి వచ్చినాయి అంటే మరి ఆ వేదాల యొక్క అంతమే మరి ఉపనిషత్తులు అంటే అందులోనే మాండూక్యం ఉంది అంటే మరి శివం అద్వైతం అని అప్పుడే చెప్పబడి ఉంటే ఈ మధ్య ఎవరు పుట్టించారండి? కాకపోతే మరుగుపడిన దాన్ని చేశారు. ఇంకా మరుగుపడింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా బయటికి తీసి మీకు చెప్తున్నారు అంతే. అది లేనిది ఎప్పుడు లేదు. లేనిది వచ్చింది అంటే అది మిథ్య. కుందేటి కొమ్ము లేదు, ఎవరైనా తీసుకురాగలుగుతారా? ఉన్నది పోయింది అంటే మరుగుపడుతుందే కానీ మనకు కనిపించకుండా పోతుందే కానీ అది వచ్చే అవకాశం లేదు. అందుకొరకే లేనిది లేనే లేదు, ఉంది ఎప్పుడే ఉంది. లేని దాన్ని ఉన్నట్టుగా భావించడం, ఉన్నదాన్ని లేనట్టుగా భావించడం ఏదైతే ఉందో అదే మిథ్య. అందుకొరకే ఏది ఉన్నదనే దానికి లేదనే దానికి మనకు శక్తి చాలదు. ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు చెప్పగలుగుతారే తప్ప మనం కూడా చెప్పగలుగుతాం. అయితే అది ఎంతవరకు అనేది అంటే మనకు ఇంకా కొంత సందేహాస్పదం. ఎప్పుడైతే అనుభవానికి రాదో ఫలానా వ్యక్తి ఫలానా అని మనకు నిర్ధారణ ఎప్పుడైతే కాదో అంతవరకు అవునా కాదా మనకు తెలిసిన వ్యక్తి అనుకోండి, నలుగురిలో కూర్చున్నారు అనుకోండి, మన వాడే ఉన్నట్టుంది అనుకుంటాం. ఏం ఇక్కడికి ఎందుకు వస్తాడు, అవును కాదేమో అనుకుంటాం.
పూర్తిగా ఎప్పుడు చూడగలుగుతాం? మేము బయటికి పిలిచి చూసినప్పుడు అవును అనేది నిర్ధారణ అవుతుంది. అందుకని శాస్త్రం చెప్పినా గురువు చెప్పినప్పటికీ వాళ్ళ వాక్యాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం మన రూపంలో ఎప్పుడైతే మనం కూర్చోగలుగుతామో అప్పుడు ఓహో ఇదిగా అహం బ్రహ్మాస్మి బ్రహ్మాహమస్మి మత్తపరతరం నాణ్యత కించిదస్తి అనే భావన కలుగుతుంది. అందువరకే ఏ సిద్ధాంతమైనప్పటికీ అందుకనే శంకర భగవత్పాద ఇవన్నీ కూడా మాకు తైరహం నా విరుద్ధ్యతే అని ఇంతవరకు చెప్పారే. ఈ శాస్త్రాలన్నీ కూడా మాకు విరోధం కాదు. ఒకరికొకరు పోట్లాడుకున్నప్పటికీ ఒక్కొక్క దాన్ని ఎట్లాగైతే 10 మంది గుడ్డి వాళ్ళు ఒక ఏనుగును చూసినట్టుగానే వాళ్ళు కనీసం నాస్తికులైన వాళ్ళకు దేవుడు ఒకడు ఉన్నాడు అని దైతులు బోధిస్తున్నారు. ఆ తర్వాత స్థితి ఇంకొకరు బోధించారు. ఆ తర్వాత స్థితి చెట్టు వరకు వచ్చే వరకు సర్వశూన్యమని వాళ్ళు బోధించారు. సర్వశూన్యం అనేవాడు ఒకడున్నాడు, వాడే ఒకడు సత్యము నిత్యము ఏకమని వీళ్ళు అనేదానికి కారణం. అందుకని మిథ్య అంటే లేదని అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి కలిగింది అంటే నిత్యమే సత్యం. అసలు అద్వైతం అంటే అర్థమేం చెప్పలేదు. నా విద్యతే ద్వైతం ఎత్ర స అద్వైతం అన్నారు. దాని యొక్క అర్థం ఏం చెప్పాడు? నా విద్యతే ద్వైతం ఎత్ర. నా ద్వైతం అద్వైతం కాదు, అక్కడ తప్పు వచ్చేస్తుంది. నా విద్యతే ద్వైతం ఎక్కడైతే రెండవ వస్తువు లేదో, రెండవ వస్తువు అంటే సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలందు సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమై ఏకమై నిత్యమై సత్యమే సచ్చిదానంద ఘనమైన వస్తువు ఇంకొకటి ఎక్కడైతే లేదో, ఏ తత్వం అయితే లేదో అది ఉన్నది ఒకటే, ఇంకో రెండవది లేదని దీనికి చెప్తున్నాం. కానీ ఈ ప్రపంచం అంతా రెండవది లేదని మేము ఎవరని చెప్పలేదు, ఎవరు చెప్పరు కూడా. నిత్యమే సత్యమే ఉన్న వస్తువు ఒకటేను, దానికి తోడుగా ఇంకొకటి లేదని చెప్పేది దాన్ని అద్వైతం చెప్తున్నారు. కానీ అనంత కోటి బ్రహ్మాండాలు లేవని ఎవరు చెప్తున్నారు? అన్నీ ఉన్నాయి, లేవని కాదు. దీని ద్వారా దాన్ని చూసుకోవాలి. నది యొక్క మూలాన్ని చూడాలంటే నదిని పట్టుకొని పోతేనే నది యొక్క మూలం కలుస్తుంది. అట్లాగే ప్రపంచం కనిపించేదాన్ని పట్టుకొని కనిపించని దగ్గర ఎట్లా పోతుందో అది అద్వైతత్వం. అందుకొరకే నా విద్యతే ద్వైతం ఎత్ర స అద్వైతం. నా ద్వైతం అద్వైతం కాదు ఇక్కడ. అందువల్ల శుభమస్తు. హరి ఓం తత్సత్. వినోధరే విపులమంగళదనశీలే భక్తార్తినాశిని విరించి హరీశ వందే బుద్ధిప్రదే అఖిల మనోరథదే మహార్హే విద్యాప్రదాయిని సరస్వతీ నౌమి నిత్యం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీ నాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. బ్రహ్మ సదస్సు 2వ రోజు సాయంత్రం పూట ధర్మశబ్ద విచారణ జరుగుతూ ఉంది. విశేషణ చారణం విచారణ. ఒక మార్గంలో, ఒక శబ్దంలో, ఒక కార్యంలో, ఒక భావములో ఎన్ని కోణాల్లో
వెళ్ళగలిగితే అన్ని కోణాల్లో వెళ్ళడము, చేయడము, విచారించడము, అది బుద్ధి వికాసానికి హేతు అవుతుంది. అందుకే కదా ఒక గ్రంథం ఉంటే అనేకమైన వ్యాఖ్యానాలు బయలుదేరుతున్నాయి, వస్తూ ఉన్నాయి. అన్నీ సమంజసంగానే మనకు తోస్తూ ఉన్నాయి. ధాతూనాం అనేకార్థత్వాత్, ధాతువుకి రకరకాలైన అర్థాలు, అంతేకాకుండా దానికి ఉపసర్గలు చేరినందువల్ల ఆహార విహార ప్రవహార వృత్, ఒకటే హారశబ్దం ఆహారం, విహారం, ప్రహారం, సంహారం అట్లా మారిపోతూ ఉంటాయి. బుద్ధిని అనుసరించి భావాలు మారిపోతూ ఉంటాయి. వ్యక్తిని అనుసరించి ధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఒకే ధర్మం అందరికీ కాదు, ఎవరి ధర్మం వారిదే. అందువరకే ఇంతవరకు చెప్పారుగా, ధర్మశబ్దం చేత ప్రారంభమైంది, మమ శబ్దం చేత అంతమైంది భగవద్గీత అని. మమ ధర్మ, నా ధర్మం అని ఎవరికి వారు, ఏ క్షేత్రంలో ఉన్నవాళ్ళు, ఆ క్షేత్రంలో ఏ జాతిలో ఉన్నవాళ్ళు, ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాలుగా విచారించగలిగితే దానికి సంబంధించింది బయటకు వచ్చేది తన ప్రవర్తన. ధృధారణి అనే ధాతువు చేత ధర్మశబ్దం ఏర్పడింది. ధరింపబడేది గారి ధారణాత్ ధర్మ, ధరింపబడుతుంది కాబట్టి ధర్మము అన్నారు. వస్త్రాన్ని ధరించాం, నగలను ధరించాం, వస్తువులను ధరించాం అంటే అర్థమేమి? దానివల్ల ఒకదానివల్ల ఒకటి ధరించినందువల్ల మానరక్షణ, ఇంకొకటి ధరించినందువల్ల ఏం జరిగింది? మాన పోషణ, మాన వృద్ధి. మానం అంటే ఇక్కడ అభిమానం కాదు, పూజాదులు. శరీరం ధరించింది మానం అంటే అది వేరైపోయింది. ఆభరణాలు ధరించింది మానం అంటే అదేంటిది? పూజాదులు వగైరాకు వచ్చేస్తుంది. ఒకటే అర్థం మానవ అనే శబ్దం. మానం అంటే కొలత కూడా అయిపోయింది. కాబట్టి ఏ పదాన్ని ఎక్కడ వాడాలో అక్కడ. సైంధవం అంటే ఏమవుతుంది? ఉప్పు ఉంది, ఇంకోటి ఏముంది చెప్పండి? గుర్రం ఉంది. సైంధవ మానయ అన్నప్పుడు ప్రసంగాన్ని అనుసరించి దాని అర్థం తీసుకోవాలి. కానీ అన్నం తింటున్నప్పుడు ఎవరైనా సైంధవం అంటే గుర్రం తీసుకొచ్చి పెట్టానుకొని ఏమనుకుంటారు? బుద్ధిమంతులు అనుకుంటారా? రాజుగారు వేటకు వెళ్ళాలనుకున్నాడు, సైంధవం అన్నాడు, ఉప్పు తీసుకొచ్చి పెడితే లాభములే. పదం ఒకటే, దాని అర్థం వేరు, భావన వేరు, ఆచరణ వేరు. అందుకొరకు ధరించినందువల్ల ధారణాత్ ధర్మ, ధృధారణి అనే ధాతు చే ధరతి, ధరతి రెండు ఉన్నాయి దానికి రెండు పదావళ్ళు. అందువల్ల ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నవాళ్ళు, ఏ వయసులో ఉన్నవాళ్ళు, ఏ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వారికి సంబంధించింది ఏదో అది ఆచరించడం. అందుకరకే ప్రప్రథమములో ధర్మశాస్త్రకర్త అయిన జైమిని మహర్షి మీమాంసా శాస్త్రాన్ని రచిస్తూ అధాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు ఆయన. ఈ అధాతో అనేది అన్ని శాస్త్రాల్లో ఉంది. అధయోగానుశాసనం, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధభక్తిం వ్యాఖ్యాస్యామః, ఇంకోటి ఏంటిది అని ఈ విధంగా అధ 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 అనుకుంటా వెళ్ళారు. ఈ అధశబ్దానికి అర్థం ఏంటిది? అధాతో బ్రహ్మ జిజ్ఞాసారని అధయోగానుశాసనం అన్నారు, అధాతో ధర్మ జిజ్ఞాసారని అధభక్తిం వ్యాఖ్యాస్యామన్నారు. ఈ అధ